హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఎంతకాలంగానో నేను ఒక పర్సన్గా ఒక వ్యక్తిని లైక్ చేస్తూ ఉంటాను. ఆయన వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. అటువంటి వ్యక్తితో ఒకసారి ఇంటర్వ్యూ చేయాలని ట్రై చేస్తూ ఉన్నా. కానీ కొంతకాలంగా మన స్టూడియోకి వస్తూ ఉన్నారు. కానీ నేనైతే ఇన్వాల్వ్ కాలేదు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది. సార్ నా ముందు ఉన్నారు. అసలు ఫ్యూచర్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, అసలు ఇప్పుడున్న గోల ఏంటి, హిందుత్వాల మధ్య గొడవ ఏంటి, అంతకు మించి వేరే దేశంలో మనోళ్ళు వెళ్ళి వాళ్ళ సాంప్రదాయాల్ని మంటగలిపి మన సాంప్రదాయాల్ని వాళ్ళకి అడ్డగట్టి చివరికి దేశాలు విడిచిపోండి అంటూ ఆ దేశవాసులతోనే తిట్లు తింటున్న తరుణంలో అసలు ఏంటి పద్ధతులు ఏంటి, వాటి గురించి క్లియర్గా సార్ గారిని అడిగి కనుక్కుందాం. సార్ నమస్తే, థ్యాంక్ యూ, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్ మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మాది కొత్త ఛానల్ అయినప్పటికీ మీ వీడియోస్ పెడితే చాలా బాగా చూస్తున్నారు. సార్ చాలామంది ఈ మధ్యకాలంలో నాకు చాలా డౌట్లు ఉన్నాయి. ఒక రోజులో అవ్వో, గ్యారంటీ పెద్ద చేసుకుంటూ వెళ్దాం. నాకైతే సాంప్రదాయం అంటే ఏంటి, సాంప్రదాయం కానిది ఏంటి, అసలు సాంప్రదాయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇనీషియల్ క్వశ్చన్ అది. నాకు ఎలా ఉంటుంది అది? సాంప్రదాయం ఈజ్ నథింగ్ బట్ ట్రెడిషన్. ఇంగ్లీష్లో చెప్పారు, నేను ఇంగ్లీష్లోనే చెప్తున్నా. నువ్వు తెలుగులో సాంప్రదాయం అంటే నీకు తెలియదు, బట్ ట్రెడిషన్ అనగానే నీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు నువ్వు ప్యాంటు షర్టు వేసుకున్నావు, రేపు నీ కొడుకో కూతురో డాడ్ ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అని చెప్పి ఇంత చిన్న స్కర్ట్ వేసుకుంటారు. నువ్వు వాళ్ళది వేయించలేవు. ఆ ట్రెడిషన్లో వాళ్ళు అలా ఇష్టపడతారు, దాన్ని అలా ఫాలో అయిపోతారు, అంతే. ఈ సాంప్రదాయాలు ఏవైతే పద్ధతులు ఇవన్నీ ఉన్నాయో మన పూర్వీకుల నుంచి మనకొచ్చేటటువంటి అలవాట్లు మాత్రమే. ఇది మనం పెట్టుకున్న పద్ధతులు, మనం చేసుకున్న అలవాట్లు, మనం అనుసరిస్తున్నటువంటి విధానాలు, ఇంతే తప్ప నువ్వు ఇలానే ఉండు అని మనకెవడూ చెప్పాల. మన తాత ముత్తాతల నుంచి ఏదైతే వస్తోందో దాన్ని మనం అనుసరిస్తూ వెళుతున్నాం. ఇప్పుడు నేనున్నాను నాన్న, నేను ఒక బ్రాహ్మణుణ్ణి, రైట్? అవును. నా తండ్రి చెప్పాడు, నా తాత నా తండ్రికి చెప్పాడు, నా తాతకి వాళ్ళ నాన్న చెప్పాడు, వాళ్ళ నాన్నకి వాళ్ళు చెప్పాడు. నాకు ఇంతే తెలుసు. నేను మా ఈ పద్ధతులు మా ఇలా అని చెప్పానంటే అది చాలా పెద్ద తప్పు. ఇది నేను క్రియేట్ చేయలా, ఇది నేను సృష్టించలా, ఈ సాంప్రదాయాన్ని నేను తీసుకురాలా. మన పూర్వీకుల నుంచి మనకు అలా వంశపారపర్యంగా వస్తున్నటువంటి విధానాల్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది మన సాంప్రదాయం అంటారు. ఏడుంది? ఎక్కడుందా సాంప్రదాయం? ఉందా ఎక్కడన్నా? అదే అడుగుతున్నాను. మరి ఎక్కడన్నా ఉందా? నన్ను అమ్మ తల్లులారా నన్ను క్షమించండి, నేను తప్పుగా మాట్లాడట్లేదు, కానీ అర్థం అవ్వడం కోసం మాట్లాడుతున్నా. ఒకప్పుడు ఈ కొప్పు కనపడకుండా ఉండేవాళ్ళు, బయటికి వచ్చేవాళ్ళు కాదు, ఈ కొప్పు కనపడకుండా ఉండేవాళ్ళు. ఇవాళ 4 గోడల మధ్య భర్త మాత్రమే చూడాల్సింది 4 దిక్కుల అందరూ చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళింది సాంప్రదాయం? ఏమైపోయింది సాంప్రదాయం? కాబట్టి ఇక్కడ నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే ఆధునిక పోకడ ఇష్టపడుతున్న వాళ్ళు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను నా బిడ్డకి నా వంశానికి తగ్గట్టుగా, కులానికి తగ్గట్టుగా, మతానికి తగ్గట్టుగా అన్ని రకాలుగా బాగుండేలా, నేను చచ్చిపోయినా నా బిడ్డ బాగుండేలాగా సంబంధం చూసి పెళ్లి చేద్దామని అనుకుంటా. నీకు అర్థమైందా? అర్థమైంది సార్. నా బిడ్డ వెళ్ళి వేరే కులస్తుండో మతస్తుండో పెళ్లి చేసుకొని వస్తుంది. ఇప్పుడు నేను నా బిడ్డని చంపనా వదిలేనా? మీరు చెప్పాలి, ఇప్పుడు జరుగుతుంది ఏంటి? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఒకానొకప్పుడు ఈ మధ్య కాలంలో కూడా జరిగిన దిక్కుమాల పరువు హత్యలు చూసి నేను బాధపడ్డా. పిల్లలు ఇష్టపడ్డారు, వాళ్ళ ఇష్టాన్ని అర్థం చేసుకోండి. మీరైతే చేస్తారా? మీరైతే చేస్తారా అలా మీ ఇంట్లో? నా బిడ్డ ఆనందమే నాకు ముఖ్యం. మరి ఇలా అందరూ ఆలోచించకుండా ఇప్పుడు ఆలోచించట్లేదా? ఒప్పుకుంటే చేసుకుంటున్నారు, లేకపోతే మతం మారిపోతున్నారు. ఒప్పుకుంటే చేసుకుంటున్నారు, లేకపోతే మతం మారుతున్నారు. లేదు నా మతం నాది, నీ మతం నీది, మనం కలిసి సంతోషంగా ఉందామని ఎంతోమంది కాపురాలు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నాన్న ఒక్క
ఒక విషయం ప్రతి ఒక్కరు గ్రహించాలి. సాంప్రదాయాలు, కట్టుబాట్లు అనే పేర్లతో మనల్ని మనం హింసించుకుంటున్నాం. నేను బ్రాహ్మణుని కదా, మరి పొద్దుగూకులు గోచి పెట్టుకొని పంచలో తిరగాలి కదా. నేను తిరగను. ఎందుకని? అర్చకుణ్ణి కాదు, పురోహితుణ్ణి కాదు, సేవా సత్రాల్లో పనిచేసేవాడిని కాదు. వాళ్ళు తిరగొచ్చా కాదు, వాళ్ళు కూడా మారారు. మరి ఇప్పుడు మరి మారుతున్నారు, అందరూ మారుతున్నారు. సమకాలీన విధానం, సమాజంతో పాటు సమకాలీన విధానంతో పాటు కాలానికి అనుగుణంగా మారాల్సిందే. ఎవడైనా సాంప్రదాయం ఒక్కటే మారుతుందా? సాంప్రదాయం ఏమిటి నాన్న? వస్త్రధారణ మారుతోందా? సాంప్రదాయం మారుతోందా? ఆహారం మారుతోందా? దీని దుంపదేగా వస్త్రధారణే కాకుండా కనిపించే రూపురేఖలు మారుతున్నాయా? అవునా? నేను కూడా జుట్టుకు రంగేసుకుంటున్నా. నేను జుట్టుకు రంగేసు, ఎప్పుడో తెల్లబొచ్చు అయ్యేది. నేను అప్పుడప్పుడు 3 నెలలకో 2 నెలలకో రంగేసుకుంటా. మరి నేను అందంగా కనబడి చస్తాగా, కనబడాలని అనుకుంటాగా. మారిపోయిందిగా. ఇప్పుడు ఈ విషయం నేనేంటంటే, మనం నలుగురితో పాటు నారాయణ అనుకుంటూ నలుగురితో కలిసి ముందుకెళితే నగుబాటు ఉండదు. అట్లా కాదు, నేను ఇంతే, నేను అది, నేను ఇది, డామ్ డూమ్ డిస్క్ అన్నామంటే ఆ బాంబులు పేల్చి మనకే చూపిస్తారు ఆ డామ్ డూమ్ డిస్క్. సొసైటీ మారిపోయింది నాన్న. నువ్వు చదువుకునే రోజుల్లో ఓ 7 తరగతుల, అంటే 7 సబ్జెక్టులు 6 సబ్జెక్టులు, ఒకటి గేమ్స్ పీరియడ్. ఈ 6 సబ్జెక్టుల పుస్తకాలు మాత్రమే నీ బ్యాగ్లో ఉండేవి. స్కూల్కి వెళ్ళేవాడు, చదువుకున్నావు, వచ్చావు, అయిపోయింది. ఇవాళ నీ పిల్లలకి సెమిస్టర్లు, హార్డ్ వర్కులు. ఎందుకు నాన్న? దేనికి నాన్న? ఎంత పసిపిల్లల్ని 25 కేజీల బస్తా బియ్యం బస్తా మోయించినట్టు బ్యాగులు మోయిస్తున్నారు కదా. నాకు తల్లిదండ్రులు అలా లేరు కదా సార్. మీరు అన్నది మీ పాయింట్, ఒక్క నిమిషం, మీరు అన్న పాయింట్ వాస్తవం. కానీ తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? ఫస్ట్ స్టాండర్డ్ నుంచి మా వాడు ఐఐటికి ప్రిపేర్ అవ్వాలి, పుట్టగానే వాడు కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, అంటే యూఎస్లో అబ్రాడ్స్లో సెటిల్ అయిపోవాలి. ఈ టార్గెట్స్ అన్ని ముందే రుద్దేస్తున్నారు కాబట్టి అన్ని బుక్స్ అవి వస్తున్నాయి కదా. నేను అదే అంటున్నా. సో ఎవరు మారారు? తల్లిదండ్రులు. తల్లిదండ్రులు మారారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పిల్లల్ని చంపేస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? అల్లాడిపోతున్నారు. ఆ ప్రెషర్కి తట్టుకోలేక పక్క దోవలు పడుతున్నారు. ఆ పక్క దోవలు ఏంటి? వ్యసనాలు కావచ్చు, అలవాట్లు కావచ్చు, చివరికి అన్యం పుణ్యం ఎరుగని పిల్లలు సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. సో ఎవరి అభిప్రాయాలు ఎవరి మీద రుద్దుతున్నారు? ఒకరి కోరికలు ఇంకొకరిపైన రుద్దుతున్నారు కదా. తల్లిదండ్రులు వాళ్ళ కోరికల కోసం పిల్లల మీద పెడుతున్నారు. వాళ్ళకి తాయిలాలు చూపిస్తున్నారు. నువ్వు ఫస్ట్ రాకపోతే కాళ్ళు విరగొడతా, చదువుకో అనట్లా. లేదు నాన్న, నువ్వు ఫస్ట్ రావాలి, నా కొడుకుగా నువ్వు పేరు సంపాదించాలి అనట్లా. నువ్వు గనక 10th ఫస్ట్ వస్తే నీకు 2 లక్షల బైక్ కొనిస్తా. లంచం అక్కడే మొదలైంది, స్టార్ట్ అయింది కదా. నువ్వు ఇంటర్లో ఫస్ట్ వస్తే నీకు మంచి కారు కొనిస్తా, అయిపోయింది. నువ్వు ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ అయితే నీకు ₹1,00,00,000 కారు కొనిస్తా, అయిపోయింది. మొదలు ఇక్కడ. అంతెందుకు నాన్న, పసిబిడ్డ అన్నం తినడానికి లేజర్ కిరణాలు కంటి రెటీనియా మీద పడి ఆ కన్ను దెబ్బతింటుందని ఆలోచించకుండా అత్యంత పవర్ఫుల్ ఫోన్ కూడా చేతిలో పెట్టి అన్నం పెడుతున్నారు. ఆ పసిబిడ్డ కళ్ళు ఏమవుతాయి నాన్న? ఆలోచించాలి, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. కాబట్టి దైనందిన జీవితంలో మారుతున్న విధానాల్లో సాంప్రదాయం అనేది ఏనాడో మంట కలిసిపోయింది. ఇవాళ ధర్మం జోలికి వెళితే ఏదో ఒక సమయంలో చూపిస్తుంది నాన్న. ఇప్పుడు ధర్మో రక్షితి రక్షితః, ధర్మాన్ని కాపాడుతూ, ధర్మాన్ని కాపాడుతూ ధర్మబద్ధంగా జీవిస్తూ ధర్మాన్ని అనుసరిస్తే తప్పక కాపాడుతుంది నాన్న. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. నేను మగాణ్ణి, అందులో డౌటే లేదు కదా. నేను ఇప్పుడు మామూలుగా వెళ్తా, మంచి కత్తి లాంటి ఫిగర్ కనబడుతుంది. అబ్బా ఏ ఉందిరా అనుకుంటా ఒక్క క్షణం, అవునా? తర్వాత నాన్న నారసింహ అయ్యేమనుకోకు, ఏదో మగబుద్ధి కోతి బుద్ధి ఏదో అలా వచ్చింది, నన్ను క్షమించరా నాన్న అని నా నాన్నకు చెప్పుకుంటా. ఇది ధర్మం. ఓకే, ధర్మం, సెల్ఫ్ కంట్రోలింగ్. ఇది ధర్మం. తప్పుని ఒప్పుకోగలిగే సత్తా ఉండాలి, అది ధర్మం. అలా అంటే మీరు అది భగవంతుడి దగ్గర, మనుషుల దగ్గర కాదు. తప్పును ఒప్పుకోగలిగే సత్తా మనుషుల దగ్గర కాదు, మనుషుల దగ్గర ఒప్పుకోరు. ఇది నిజం. మనుషుల దగ్గర ఎవ్వరూ ఒప్పుకోరు. అత్యంత ఆప్తులైతే తప్ప ఒప్పుకోరు. కానీ ఎవరిని మోసం చేసినా చేయకపోయినా భగవంతుడి దగ్గర మాత్రం
మనం నిజాయితీగా ఉండడమే ధర్మం. ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. భగవంతుడు అంటున్నారు కదా సార్, మీ దృష్టిలో దేవుడు అంటే ఏంటి? నీలో ఉన్నటువంటి పరమాత్మ. నాలో ఉన్న పరమాత్మ, లేకపోతే గుళ్ళో మనం ప్రతిష్ఠించిన అరే నాన్న, పిచ్చి నాన్న, ఆత్మ అది జీవాత్మ, అదే పరమాత్మ. నేను ఒకానొక సమయంలో గంటలు గంటలు దేవతార్చన, నా నాన్న పూజా కార్యక్రమాలు, అబ్బో 4-5 గంటలు ఆ పూలతో దండలతో అందంగా అలంకరించుకొని నాన్న ఎంత బాగున్నావు నాన్న అని మురిసిపోతూ మా ఆవిడ పిలిచినా కూడా కదలకుండా అక్కడే ఉండేవాడిని. కానీ అలానే లేదు, నా జీవితం మారిపోయింది. ఇప్పుడు తెగ తిరుగుతున్నా కదా. ఇప్పుడు నేను పూజా పురస్కారం ఎక్కువ చేసుకోలేకపోతున్నా, గంటలో ముగించుకోవాల్సి వస్తుంది. అంటే అప్పుడు చదివే స్తోత్రాలు, ఆ శ్లోకాలు, మంత్రాలు, తంత్రం ఏం కాదులే కానీ మంత్రాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో షార్ట్ అయిపోయినాయి. సేవలోకి వచ్చేసా. సేవ అంటే నన్ను కలిసే వాళ్ళందరికీ నేను చెప్పటం. అప్పుడు నేను మా అమ్మగారిని అడిగా, అమ్మ ఇదివరకు అట్లా ఉండేది, ఇప్పుడు అలా అంటే పిచ్చివాడ, మానవ సేవే మాధవ సేవ నాన్న, నువ్వు చేసే ప్రతి మనిషిలో నీ నాన్నను చూడు, అది భగవత్ సేవే, ఆ సేవే మానవ సేవ, చేయి నాన్న అంది. ఇప్పుడు నేను నీలో నా నాన్నను చూసినట్టే, నాకు భగవంతుడు నీలోనే గుళ్ళు గోపురాలు పోవాలా అంటే గుళ్ళలోనే ఉంటేనే భగవంతుడు కనికరిస్తాడా? అసలు ఈ భారతావని కాదు, యావత్ విశ్వంలో ఏ క్షేత్రానికి నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా నిన్నే క్షేత్రంగా భావించి నీకు జన్మనిచ్చిన అమ్మా నాన్నకి నమస్కారం చేస్తే సరిపోదా? అంటే సార్ మీరు చెప్పింది నాకు చాలా కన్వీనియన్స్గా, నాకు చాలా అర్థవంతంగా అర్థం అవుతుంది. కానీ చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం చేసుకున్నారు, కలియుగ ప్రత్యక్ష దైవం చెప్పు 70 కోట్లు పెట్టి విగ్రహం చేయిస్తాం, కిరీటం తీసుకెళ్ళిస్తాం. ఇంకొకరు ఇంకొక 100 కోట్లు 1000 కోట్లు ఏదో చేస్తారు. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ రోడ్లో ఉండే పేదోడికి కనీసం చేతిలో ₹1 కూడా వెయ్యరు. అటువంటి సిచ్యువేషన్లో దేవుడు, మీరు చెప్పిన పరమాత్మ మనిషిలో ఉన్నాడు, మనలాగే వాడిని కూడా చేయందిస్తే దేవుడు చూస్తాడు అని ఆలోచన మనుషులకు ఎందుకు రాదు? అదేంటి అలా అడుగుతావు? స్వార్థం అడ్డం పడుతుంది. ఎందుకు స్వార్థం ఉంటుందిగా, స్వార్థం ఉంటుంది కదా నాన్న. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అన్నదానం నిత్యాన్నదానం, అది అవునా? తిరుమలకి వచ్చే అదేంటి ఆదాయాలతో తిరుమల తిరుపతి దేవస్థానం అని అన్ని ఊర్లలో రాష్ట్రాలలో నువ్వు పెడుతున్నావే ఆదాయం కోసం, అక్కడ కూడా నిత్యాన్నదానం 365 రోజులు ఎందుకు పెట్టట్లా? ఎందుకు పెట్టలేదు? నువ్వు బయట అక్కడ సందులో ఎవడో మామూలు మనిషి అంటున్నావు, ఇక్కడ ఎందుకు పెట్టట్లా? పెట్టరు. ఆదాయాన్ని పట్టి ఖర్చులు అంటారు. ఆదాయం ఎంత వస్తుందో ఎంతమందికి తెలుసు? ఇక్కడ తిరుమల తిరుపతిలో నువ్వు అన్నట్టుగా పక్క సందులో వెళ్ళే మనిషికి పెట్టరు అంటున్నావు. తిరుమలలో వచ్చే ఆదాయం తలుచుకుంటే తిరుపతిలో అడుక్కునేవాడు ఉండడు. తిరుపతిలో అడుక్కునేవాడు ఉండడు. వీటన్నిటికీ కొండ మీదకు వెళుతున్నప్పుడు టోల్ గేటు, చెకింగ్ పాయింట్ ఎలా ఉంటుందో, స్వార్థ లాభ ప్రయోజనాలు కూడా మనిషి మెదడులో ఉన్న టోల్ గేట్లు, అవి ఎత్తితే తప్ప ఈ మంచి జరగదు. స్వార్థాలతో, కుచితమైన బుద్ధితో దేవుడికి కిరీటాలు ఇచ్చి, దానాలు ఇచ్చి, డబ్బులు ఇస్తే మనిషికి అనుకున్నటువంటి ఆనందం కానీ, స్వేచ్ఛ కానీ, స్వర్గం కానీ లభిస్తాయా? గ్యారంటీ ఏంటి? లభించవు. నేనైతే ఒప్పుకోను. పిల్లిని చంపాం, గుడి కట్టాం, ఇక్కడ పాపం చేసాం, అందుకు మనం పుణ్యం చేసేసాం, తప్పు. పిల్లిని చంపిన పాపం పాపమే, గుడి కట్టిన పుణ్యం పుణ్యమే. ఈ అకౌంట్ ఇదే, ఆ అకౌంట్ అదే, రెండు కలవవు. భగవంతుడికి కూడా అంతే. నువ్వు 10 కోట్ల అదేంటి డైమండ్ కిరీటం ఇచ్చామని చెప్పేసి నీ ఇంటికి వచ్చిన కోడల్ని నువ్వు హింసిస్తే, ఇది ఇచ్చానని అది లేదని అనుకోకు. ఇది నీ మనవడికి వెళ్తుంది, అది నీకే వస్తుంది, అనుభవించి తీరుతావంటాడు. కర్మ నాన్న, కర్మలో 2 రకాలు ఉంటాయి. ఒకటి సత్కర్మ, ఒకటి దుష్కర్మ. మంచి చేస్తే మంచికి 4 మంచి అవుతుంది. నువ్వు చెడు చేస్తే 10 చెడు తీసుకెళ్తుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న,
బ్రహ్మ రాసేశాడు సో అండ్ సో వీడికి చెయ్యి పోవాల్సిందే, వీడి కర్మ అనుభవించాల్సిందే అని రాశాడు. కానీ నీకు భగవంతుడి మీద ప్రేమ పెరిగింది, నమ్మకం పెరిగింది, నన్ను చల్లగా చూస్తాడు ఈ భగవంతుడు అనుకున్నావు, నువ్వు భగవంతుడు పట్టుకున్నావు. అప్పుడు ఏం చేస్తాడు? ఓరి పిచ్చివాడా నన్ను ఇంత నమ్ముతున్నావట్రా, సరే కానీలే నేను చూసుకుంటానంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఆ చెయ్యి పోవాలి అన్న చోట గోరు పోయేలా చేస్తాడు. కన్స్ట్రక్షన్ ఖచ్చితం పోవాలి అని రాశాడు కదా, పోయిందిగా. కానీ ఎలా? భగవంతుణ్ణి పట్టుకోవడం వల్ల చెయ్యి బదులు గోరుపోయింది. అంటే ఒకటి సార్, కర్మ అనుభవించాల్సిందే, కర్మని అనుభవించి తీరాల్సిందే, అది నేనైనా సరే. గత జన్మ కర్మలు అంటారు. అంటే గతంలో మీరు ఇలా చేశారు అని నాకున్న డౌట్ సార్. దేవుడు ఒక రకమైనటువంటి శాడిస్టా అనిపిస్తుంది. ఈ జన్మ గురించి మాట్లాడదాం, ఏ జన్మ గురించి, ఈ జన్మ గురించే మాట్లాడదాం. జన్మ గురించి ఎందుకంటే చెప్పారు కదా, గత జన్మ అనేది నాకు తెలియదు, నేను చూడలేదు, వాటి మీద నాకు శ్రద్ధ లేదు. మాట్లాడారు. చెయ్యి పోవాలని రాశాడు. ఎందుకు రాస్తారు అసలు? నేను అదే అంటున్నా, బ్రహ్మ మన జీవితంలో మనకు ఉంటాయి. ఇప్పుడు దివ్యాంగనులు ఉన్నారు, ఎందుకు పుట్టారు అట్లా? ఎందుకు పుట్టారు? డిఫరెంట్ రీజన్ సార్ కదా. దట్ ఈస్ ద వే. ఈ అన్ని సవ్యంగా పుట్టి కూడా నిన్నో మొన్నో చూసా, ప్రేమించాడని చెప్పి చేతులు కాళ్ళు నరికేశారట. కర్మ అనుభవించాల్సిందేగా. సో మన రాత అలా రాసి ఉందనుకో, అది మనం అనుభవించాల్సిందే. బేస్ చేసుకొని రాస్తారండి? బ్రహ్మ రాత అంటారు. బేస్ చేసుకొని రాస్తారు ఆయన? ఎవరు? బ్రహ్మ. దేన్ని బేస్ చేసుకొని రాస్తారు? వీడి కాలు విరగాలి, మనిషి యాక్సిడెంట్ లో చనిపోవాలి, వీడు టెంపుల్ కి పూజకి వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ తండోపతండాలుగా చచ్చిపోవాలి. మనిషిని సృష్టించిన బ్రహ్మ మనిషి జీవితాన్ని ఎప్పుడైతే లిఖితపరచడం జరుగుతుందో ఆ సమయంలో బ్రహ్మ రాత అంటారు. నాకు తెలిసిన పరిజ్ఞానంలో, నేను చదివిన నిఘంటువుల్లో నాకు తెలిసింది చెప్తున్నా. నాకు తెలియంది నేను మాట్లాడను. కానీ నేను చదివిన నిఘంటువుల్లో కానీ శాస్త్రాల్లో కానీ అపర బ్రహ్మ సృష్టికర్త, బ్రహ్మ రాస్తాడు. ఈ రకంగా ఒక మనిషికి ప్రాణం పోసిన తరువాత, ఒక మనిషిని సృష్టించిన తరువాత వాడి జీవన విధానం ఇలా ఉంటుంది అని రాసేవాడు బ్రహ్మ. అన్ని ఇచ్చేవాడు శ్రీ మహావిష్ణువు, తీసుకెళ్లిపోయేవాడు పరమేశ్వరుడు. ఏ బేసిస్ లో రాస్తారు? అది బ్రహ్మను అడగాలి. నన్ను అడిగితే ఏం చెప్తాడు? ఓకే, అంటే భూమి మీద మనుషులకు ఎవరికి తెలియదు. ఇప్పుడు బ్రహ్మ గురించి చెప్పగలిగేవాడు పుట్టాడు ఆ భూమి మీద? నేను అదే అంటున్నాను, లేదు కదా, ఎవ్వడికి లేదు. ఒకవేళ ఉంది అన్నాడంటే కాసేపు విని నవ్వుకుంటా. ఒకవేళ మీరు చెప్పింది బ్రహ్మ గురించి, బ్రహ్మ రాసింది ఎవరు చెప్పలేరు, బ్రహ్మ రాసేది మనకి తెలియదు. జ్యోతిష్యులు చాలా మంది జాతకం చెప్తామని తీసుకుని, అయ్యా నీ అమ్మాయిని ఈ లగ్నంలో, ఈ అమ్మాయిని ఈ ముహూర్తంలో చేసుకోకపోతే మీ కుటుంబంలో ఎగిరిపోతారు, లేదంటే మీరు ఇదిగో ఇది చెప్పినట్టు ఈ హోమం చేసుకోకపోతే ఇదిగో ఇది జరిగి మీ ఆస్తి అంతా సర్వనాశనం అయిపోతుంది. ఒకే రాశి, ఒకే నక్షత్రం, ఒకే గ్రహం ఉంటాయి, కానీ ఒకేలా జీవితాలు ఎందుకు లేవు? అదే నేను అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు అన్నావు ఈ జాతకం లేకపోతే, ఇప్పుడు 36 గణాలకి 31 గణాలు కలిసాయి, అబ్బో సూపర్ అని అంటారు. నేను చచ్చినా ఒప్పుకోను. ఏ యోగాలైతే ఉండాలో అవి లేకపోతే 30 కాదు 40 గణాలు కలిసినా వృధానే అంట. అన్ని గణాలు చూసి, జాతకాలు చూసి కరెక్ట్ గా చెప్పిన జ్యోతిష్యులు అని చెప్పిన తర్వాత కూడా, పెళ్లి చేసిన తర్వాత కూడా కోర్టులో 3 నెలలు కాకుండానే విడాకుల కోసం తిరుగుతున్నారు. మరి జాతకాలు ఏమైనాయి? నేనదే అడుగుతున్నా. బ్రహ్మ రాసిన రాతని నువ్వు మార్చగలవా? మరి అయితే కర్మని తప్పించుకోగలవా? కాకపోతే భగవంతుణ్ణి నమ్మితే ఆ కర్మ కొంత ఉపశమనాన్ని ఇస్తుందని నేను అనుభవించేవాడు వీడు ఎందుకు? నేనే దానికి ప్రత్యక్ష నిదర్శనం. నా జాతకాలు చూసిన వాడు వీడు ఇంకా బతికుండకూడదే అన్నవాళ్ళు ఉన్నారు, వీడు చెత్త కుప్పలో కాగితాలు ఏరుకోవాలి అన్నవాళ్ళు ఉన్నారు, అబ్బో నానా రకాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు ఢిల్లీలో దాదాపు 13 మంది ముఖ్యమంత్రులకి ఆంతరంగికమైనటువంటి ఆప్యాయత, ప్రేమ, అభిమానాలు పొంది ఇవ్వగలిగే మనిషిగా ఈ సీతమ్మ కొడుకు నిలబడ్డాడు. మరి ఇది భగవంతుడి వల్లేగా. నేను ఎవరికైనా చెప్పేది ఒక్కటే, నన్ను నమ్మితే ఏమొస్తుంది? బూడిద వస్తుంది. నన్ను నమ్మితే భగవంతుడిని నమ్మండి, జీవితం బంగారుమయం అవుతుంది. అయితే చాలా మంది ప్రజలు ఈ జాతకాల కోసం అనవసరంగా డబ్బులు తగలేస్తున్నారు. జాతకాలు చెప్పేవాళ్ళే నా దగ్గరకు వస్తారు. జాతకాలు చెప్పేవాడు నా దగ్గరకు వస్తారు, ఈ రుద్రాక్షలు అమ్మేవాడు నా దగ్గరకు వస్తారు.
చాలామంది వస్తారు. ఎందుకోసం వస్తారు వాళ్ళు మీ దగ్గరికి? నాకు తెలియదు. ఒరే మీకు అన్నీ తెలుసు కదరా, నా దగ్గరికి అమ్మో మీరు ఆశీర్వచనం చేస్తే మాకు కలిసి వస్తుంది అని అంటారు. నా బొంద నేను చేయడం ఏమిట్రా, మీరు ఇంత విద్వత్తులు, మీకు రాసులు గ్రహాలు నక్షత్రాలు అవి ఇవి అన్నీ తెలిసిన వాళ్ళు మీరు, నేనేం చేస్తారా అంట. అమ్మో లేదు గురువుగారు, మీరు సాక్షాత్ గాడిద గుడ్డేం కాదు, నేను సీతమ్మ కొడుకుని నరసింహుడి బిడ్డని. ఇదే నా పరిచయం. నేచర్ ఎలా వచ్చింది? స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ మా అమ్మ నాకు ఇచ్చింది. అంటే ఒక రకంగా తల్లిదండ్రులే మన మార్గదర్శకాలు కరెక్ట్ వేలో నడిపించడానికి. ఒక రకంగా ఏమిటి నాన్ సెన్స్ అన్ని విధాల. సారీ, ఐ టేక్ మై వర్డ్ బ్యాక్. అమ్మ మన తొలి గురువు, మన ప్రథమ దైవం. ఆ తల్లి చెప్తేనేగా తండ్రి ఎవడో తెలిసేది, తల్లి చెప్తేనేగా దేవుడు ఎవడో తెలిసేది, తల్లి చెబితేనేగా చదువు అంటే తెలిసేది, తల్లి చెబితేనే కదా కుటుంబం. అసలు తల్లి లేకపోతే నువ్వెక్కడున్నావు, నేను ఎక్కడున్నాను? ఎవడన్నా చెప్పగలడా మా అమ్మ కాదు అని? ఎవరు చెప్పలేడు సార్. కాబట్టి మన ప్రథమాచార్యులు, మన ప్రథమ గురువులు, వీటిని మించి మన అందుకే సీతమ్మ కొడుకు అంట. సీతమ్మ కొడుకు తదుపరి నా నాన్నకి సెకండ్ ప్లేస్. నాన్న నీది సెకండ్ ప్లేస్, మా అమ్మే ఫస్ట్ ప్లేస్. ఎస్ సార్, ఇంకో డౌట్ ఉంటుంది నాకు. అడుగు. నువ్వు అడగడానికి నీ దగ్గర డౌట్ ఉంటాయేమో, చెప్పడానికి నా దగ్గర సమాధానానికి కొలతలేదు. ఎవరి దగ్గరికి వెళ్తే సీతారాముల్లాగా వర్ధిల్లండి అని దీవిస్తారు చాలా మంది. ఓకే, రాముల వారు కానీ సీతమ్మ వారు కానీ వాళ్ళ లైఫ్ మనం చూసినట్లయితే వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ ఏమన్నా మీకు అనిపించినాయి ఎప్పుడన్నా? సీతారాములు ఇంతకన్నా హ్యాపీ మూమెంట్ ఏంటి సార్? అది తప్పు. ఇప్పుడు మనం తప్పు. సీతారాములు అనేది హ్యాపీ మూమెంట్ అండి. ఎవరిని దీవించినా సీతారాములు అని ఎందుకంటున్నారు? అదే డౌట్. నువ్వు అడిగావు కదా ఎందుకు అంటే, ఒకే ప్రాణము రెండు దేహాలు, ఒకే ప్రాణము రెండు దేహాలు. అవును, సీత లేకుండా రాముడు లేడు, రాముడు లేకుండా సీత లేదు. వాళ్ళు విడివిడిగా ఉండొచ్చు కాక, సీతమ్మ వారు లంకలో ఉండొచ్చు కాక, రాముడు అయోధ్యలో ఉండొచ్చు కాక, తన భార్య మాత్రమే తను అనుకున్నటువంటి జీవన విధానం రాముడిది. ధర్మము అంటే ఏమిటో నిలువెత్తు రామచంద్రమూర్తిని చూపించి ఇదిగో ధర్మం ఇది అని చెప్పగలిగేటటువంటి అవతారం రామావతారం. గుండెల మీద చేసుకుని చెప్తారు, ఖచ్చితంగా చెప్పాలి. అది తప్ప ఇంకొకటి లేదు. ధర్మం అంటే ఎలా ఉంటుందని అడిగితే ఎవరైనా ఒకటే సమాధానం, ఇదిగో శ్రీరామచంద్రమూర్తి అని చెప్పాలి. సీతారాములను ఎందుకంటున్నారు? ఎందుకు అంటే సీతారాముల్లాగా వర్ధిల్లాలి అని అంటారు. విడిపోయి ఉండాలని. ఏది లైఫ్ లాంగ్ ఇవాళ అలా కాదు. ఇప్పుడు నువ్వు మాట అన్నావు, ఇప్పుడు విడిపోయి ఉండాలని. ఎవరు విడిపోయారు? అడగండి. సీతారాముల వారు పెళ్ళైన తర్వాత అరణ్యవాసం చేశారు కదా. నీకు సీతారాముల గురించి తెలుసా? ఒక్క నిమిషం చేశారు కదా. నువ్వు చెప్పు, నువ్వు అడుగు. ఆ తర్వాత నేను ఒక లైన్ కంప్లీట్ చేయండి మొత్తం. నో ప్రాబ్లం. చేశారా? ఆ తర్వాత పాప అమ్మని రావణుడు తీసుకెళ్ళిపోయాడు. వచ్చిన తర్వాత మళ్ళీ అగ్ని పరీక్ష చేసి పంపించేశారా? పిల్లలు కన్నా తర్వాత మళ్ళీ వచ్చినా కూడా భూమాత తల్లి దగ్గరికి చేరారా ఆవిడ? ఈ అంతట్లో ఒక మహిళ యొక్క, ఒక ఆడపడుచు యొక్క, ఒక దేవతా స్వరూపి లేడీస్ అంటే వారి యొక్క ఏంటి మంచి మనసు తెలుస్తుంది. కానీ రాముల వారు ఎక్కడ కూడా సీతమ్మ గారిని అంతగా ప్రేమించినట్టు ఎక్కడా లేదు కదా. నాకైతే అనిపించలే. ఎవరో చాకలి వారి మాట. రామాయణం చదివావా? రామాయణం చదవలా. రామాయణం మొత్తం క్షుణ్ణంగా నేను చదివావా? తెలుసుకున్నాను. చదవలేదు సార్. చదివితే చాలా తెలుసుకుంటా కదా. ముందు కూర్చొని 100 మాట్లాడతా కాదు. ఇప్పుడు రామాయణం చదివితే 100 అక్కర్లా. నా మాటలో ఏదైనా తప్పుంటే నేను ఐ విల్ టేక్ ఇట్ బ్యాక్. నువ్వు అడగడం మంచిది. ఎందుకో తెలుసా, ఎంతసేపు పురాణాలు ఇతిహాసాలు మాట్లాడుకోకూడదు. సభ్య సమాజానికి ఉపయోగపడే విధంగా మాట్లాడుకోవాలి. రైట్. సీతారాములను ఎందుకు దీవిస్తారు? అక్కడ అన్ని కష్టాలే ఉన్నాయి అన్నావు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా సామాజికంగా మాట్లాడుతున్నా, పురాణాలను బట్టి మాట్లాడట్లా. సామాజికంగా కడు పేదవాడని కడు ధనికుడని కాకుండా తెలుసుకొని ఆనందించాల్సిన విషయం కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నా. ఒకటి, రామాయణం చదివితే తెలుస్తుంది సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్యం. ఎవరో చెబితే తెలుస్తే కాదు, అది స్వయంగా అనుభవిస్తే ఆ సీతారామచంద్రమూర్తి యొక్క అన్యోన్య దాంపత్యం గురించి, అన్యోన్యత గురించి, వారు ఏ రకమైనటువంటి విధానంలో ఒకరికి ఒకరుగా వారు బ్రతికారు అనే దాని గురించి
ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి నీకు సమయం ఉన్నప్పుడు ఒక్కసారి చదువు. భగవద్గీత స్టార్ట్ చేసాను సార్, రైట్, రామాయణం కూడా చదువుతా. చదువు. నెంబర్ 1. నెంబర్ 2, సీతమ్మ వారిని తాను చూసి పెళ్లి చేసుకోవాలా. గురువుల యొక్క ఆజ్ఞని శిరసా వహిస్తూ శివధనుస్సుని విరిచాడు. ఓకే ఓకే, పెళ్లి నా తల్లిదండ్రులు చేస్తారు, నేను కాదు అని చెప్పాడు. సినిమాలో రానా రకాలుగా పెడతారులే, కానీ అందులో ఏముంది, గురువు ఆజ్ఞని నేను అనుసరించా, ఈ వివాహ వేడుక అనేది నా తండ్రి గారు నిర్ణయించాలని వెళ్ళిపోయాడు. అవునా? ఆ తదుపరి జరిగినటువంటి విధానంలో అక్కడ నుంచి సీతారాముల యొక్క కళ్యాణం జరిగినప్పటి నుంచి ఉన్న కొద్ది సమయమైనా అనేక జన్మల ఆనందాన్ని పొందాను అని సీతమ్మ వారిని ఆయన ప్రశంసించిన తీరు తెలుసుకోవాలి, చదివితే తెలుస్తుంది అది. ఏనా? ఇప్పుడు ఇంకొకటి అన్నావు, అక్కడ సీతమ్మ వారి యొక్క విధానంలో రావణాసురుడు చెరబట్టిన వేళ లంకలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ కన్నా కష్టపడ్డాడు. ఎలా? సీతమ్మ ఎలా? అదే చదువు, ఓకే, తెలుస్తుంది. సీతా 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 అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి జీవోత్సవం లాంటి జీవితాన్ని చూశాడు. ఆ సమయంలో రాజు కదా, ఎక్కడ రాజు? రాముడు క్షత్రియుడు. క్షత్రియుడు రాజు కాదు కదా. రాముడు క్షత్రియుడు, రాజపుత్రుడు, దశరథ తనయుడు. ఎందుకు ఇంకో పెళ్లిళ్ళు చేసుకోవాలా? ఎందుకు ఇంకొకటితో కలిసి ఉండలా? అడవిలో ఎవరు దొరకలేదేమో. ఏకపత్ని వ్రతుడని ఆనాడే శపథం చేశాడు. ఓకే, ఏకపత్ని వ్రతుడని శపథం చేశాడు. అందుకే ఏకపత్ని వ్రతుడు ఎవరు అంటే శ్రీరామచంద్రమూర్తి అంటారు. కరెక్ట్, అది కదా. ఇప్పుడు నువ్వు అన్నావు ఎవరు దొరకలేదా, ఆయనకి దొరక్కపోవడం ఏమిటి? అడవిలో సార్ ఎవరు దొరకలేదని కాదు కాదు, అడవిలో ఎవరు దొరుకుంటారు? ఇది మరీ బాగుంది. అడవిలోనే అందమైన కన్యలు ఉంటారు, జలకన్యలు ఉంటారు, వనకన్యలు ఉంటారు. అబ్బో, చదివితే తెలుస్తుంది అది. కానీ ఆయన ఏమన్నాడు, ఈ జన్మలో నీకు నా అవసరం వచ్చినప్పుడు వరం ఇస్తాను, అప్పుడు వచ్చి ఆ రూపాన్ని ధరించి ఆ సమయంలో నువ్వు అక్కడ ఉందువుగానివి కాక అని ఒకరికి వరం ఇచ్చి పంపించేశాడు. కానీ పెళ్ళాడలా. నేను ఏకపత్ని వ్రతుణ్ణి ఈ యుగంలో ఈ అవతారంలో నేను తీర్చలేనని పంపించాడు. ఎంత ప్రేమ లేకపోతే సీతా సాధ్వి మీద అటువంటి నిర్ణయం తీసుకొని ఆయన అలా నిలబడ్డాడు. ఆయన యొక్క కఠిన దీక్ష మనం తెలుసుకోవాలి. వదిలేశాడు సీతని అని కాదు, ఎందుకు కాదు, చదివితేనే అర్థమవుతాయి. నౌ కమింగ్ టు ద సెకండ్, సీతమ్మ వారు లంకలో ఉన్నప్పుడు ఆంజనేయుడు వెళ్తే ఎందుకు రాలా? అమ్మా రా తల్లి నేను తీసుకెళ్తా అని అన్నాడు. ఒక్క నిమిషంలో ఒక్క అంగలో ఎత్తుకెళ్ళిపోతా అని అన్నాడు. రాలా. ఎందుకని చెప్పండి. ఎవరు ఎలా పడితే అలా మాట్లాడతారు. ఎందుకని అంటే, నాన్న హనుమ, ఇప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్ళగలవు, నేను నీతో రాగలను, కానీ వైవాహిక జీవితంలో ఉన్న నేను, స్త్రీ ధర్మాన్ని పాటించాల్సిన నేను నా భర్తని కాకుండా ఇంకొక రకమైన విధానంలో ఆ ఆలోచన చేయకూడదు. అలా చేస్తే నా భర్తని అవమానించినట్లవుతుంది. ఇక్కడ ఉన్న ఈ దుష్ట రాక్షసుడికి నేను అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి నా భర్తే నన్ను కాపాడుకుంటాడు, నా భర్త నన్ను తీసుకెళ్తాడు, ఆ రోజు వస్తాను నాన్న అని చెప్పింది. అప్పుడు అమ్మ ఒక్క అనుమతి ఇవ్వమ్మా, నేను రామభక్తుడని హనుమంతుడని వీళ్ళకి తెలిసేలా చేస్తాను, నన్ను అనుగ్రహించు తండ్రి అన్నాడు. అయితే ఓకే అన్నది. అంతే, మొత్తం దహించి పారేశాడు. లంకారాజు దగ్గరకు వెళ్ళి సరి సమానంగా కూర్చొని ఏమిరా రావణా అని అన్నాడు. ఒక మామూలు దూత అలా అన్నాడంటే రామభద్రుడు ఎంతటి బలవంతుడో ఆలోచించుకోరా అని అన్నాడు రావణాసురుణ్ణి. ఈ ఘట్టంలో మనం చూడాల్సిందేంటి? సీతాసాధ్వి యొక్క గొప్పతనం, భర్తకి తానిచ్చిన ప్రథమ స్థానం, తనని నమ్మి వచ్చిన బిడ్డకి ఇచ్చిన బాధ్యత, దుష్ట రాక్షసుడికి రామభద్రుడు అంటే ఏమిటో తెలియపరిచి వెళ్ళరా అని అనుమతిచ్చింది, చేసి వెళ్ళాడు. ఇక్కడ భర్తని ఎంత గొప్పగా చూపించింది. మరి అక్కడ విడిగా ఉన్న ప్రేమ తగ్గిందా? నేను ఇప్పుడు కూడా, మీరు విడిగా ఉన్నా తగ్గలేదు సార్. నేను ఇప్పుడు కూడా సీత మహాసాధ్వి, సీతమ్మ వారి కష్టాలే నేను చూశాను, రాముల వారి కష్టాలు నేను అసలు చూడలేదు అంటున్నా. దానికి ఎందుకు దీవిస్తారు అలా? అదే చెప్తున్నా. ఒక రూపాయికి బొమ్మ బొరుసు ఎలా ఉంటాయో ఒక ప్రాణానికి అలా ఉన్నటువంటి దంపత ద్వయం అది. ఇక పరమేశ్వరుడు అయితే సగభాగమే ఇచ్చేశాడు పార్వతికి, తెలుసు కదా. సో వాళ్ళని
ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి నేను ఆ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తప్ప నేను ఇంకొకటి కాదు. సో ఇప్పుడు సీతా మహాసాధ్వి ఆ ఘట్టం తర్వాత అందరూ తెలుసుకున్నదండి, ఓహో భర్తని కాదని ఏది చెయ్యకూడదు, భార్య భర్తకి చెప్పకుండా చెయ్యకూడదు, భర్త అనుమతితో చెయ్యాలి, భర్తకే ప్రణతాంబూలం ఇవ్వాలి అని తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, అలాగే బిడ్డకి బాధ్యతను ఇవ్వడంలో అబ్బా భలే పని చేసింది సీతమ్మ తల్లి అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. రామభద్రుడి బలం ఏమిటో చెప్పిన హనుమని చూసి ఇది కదా మన బాధ్యత, మన తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని ద్వేషించే వాళ్ళకు కూడా చెప్పాలి అని బిడ్డలు తెలుసుకోవాలి అని తెలియపరిచాడు ఆంజనేయుడు. ఇది దానికి ఉన్నటువంటి అర్థం. ఆ తదుపరి నువ్వు అన్నావు మరి వచ్చిన తర్వాత అగ్ని పరీక్ష. ఇప్పుడు అగ్ని పరీక్ష ఎవరికి? అందరూ చూసే సీతమ్మక కాదు, తన భార్య అయినటువంటి సీతా సాధ్విని నలుగురు కూడా రేపటి రోజున ఎక్కడ అవమానిస్తారో, ఎక్కడ కించపరుస్తారో, ఒక చాకలి వాడు అన్న మాట ఆ నోట పాకి రాజ్యమంతా ప్రబలి నా సీతని తప్పు పడతారు, కాబట్టి నేను మనసు చంపుకొనైనా సరే ఈ పరీక్ష నిర్వహించి నా సీతా సాధ్వి ఏమిటో ఈ అందరికీ తెలియచెయ్యాలి, ప్రపంచానికి తెలియపరచాలి అని అగ్ని పరీక్ష పెట్టి, అగ్నిదేవా నా సీత ఇసుమంత కూడా కష్టం కలగకూడదు అని బాహ్య ప్రపంచంలో అగ్నిదేవుడికి ముందుగానే తెలియపరిచి తన సీతామహాసాధ్విని అగ్ని పరీక్షకి పంపించాడని ప్రపంచానికి తెలుసు. కానీ కనపడని అగ్ని లాంటి రోదనలో శ్రీరామచంద్రుడు ఎంత బాధ అనుభవించాడో చదివితే తెలుస్తుంది, కానీ సినిమాల్లో చూస్తే తెలుస్తుందా? తెలియపోవచ్చు. నానా శ్రీరామచంద్రమూర్తి సీత అని దిక్కులు పిక్కటిల్లేలా, గుండెలు అవిసేలా రోదిస్తున్నప్పుడు ఆ మాతృమూర్తి వచ్చి నీకు సీత అంటే ఇంత ప్రాణమని అనుకోలేదు, నా ప్రాణమైన నువ్వు నీ ప్రాణానికి హాని తెచ్చుకొని నన్ను గర్భశోకానికి గురి చెయ్యకు తండ్రి అని అడిగింది. అమ్మకి మాటిచ్చాడు కాబట్టి అసువులు బాయలా సార్. ఓకే, కాబట్టి ఆగో అడిగావుగా, చెప్పండి. తదుపరి నువ్వు అన్నావు పిల్లల్ని కన్నారు, పిల్లలు వచ్చారు, తరువాత భూమాతలో కలిసిపోయింది. ఇక్కడ అవతారం చాలించాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఆ యుగంలో ఆ అవతారానికి అంతిమ ఘట్టంలో చెయ్యాల్సిన బాధ్యత ఏమిటంటే రామభద్రుడి యొక్క పుత్రులు చేతగాని వారు కాదు, రాజ్యపాలన చెయ్యగలిగేటటువంటి మహాధీరులు, శూరులు, అపర పరాక్రములు అని తెలియజేయడం కోసమే ఆ ఘట్టం అనేది బాహ్య ప్రపంచానికి రామభద్రుడు చూపించిన విధానం. ఆ తదుపరి అవతారం చాలించాల్సిన సమయం వచ్చినప్పుడు రామభద్ర అని తలుచుకుంటూ అమ్మా తల్లి ఇక నీ అవతారం పూర్తయింది, నేను తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది అని తీసుకుని వెళ్ళిపోయింది భూదేవి. ఇంతగా భార్య గురించి ఇప్పుడు బాహ్య ప్రపంచానికి సీతా సాధ్వి కార్చిన కన్నీళ్లు కనబడుతున్నాయి. అంతే, సినిమాల్లో టీవీలో చూపించి చచ్చారు కాబట్టి. మరి రామభద్రుడు కార్చిన కన్నీళ్లు కానీ, రామభద్రుడు పడిన బాధలు కానీ చదివితే తెలుస్తాయి. సార్, ఇప్పుడు రాముల వారికి లక్ష్మణుడు అంటే ఎక్కువ ప్రేమ, సీత గారు అంటే ఎక్కువ ప్రేమ? నీకు నీ భార్య అంటే ప్రేమ, నీ తల్లి అంటే ప్రేమ? లక్ష్మణుడు తల్లి కాదు కదా. నేను అడిగిన దానికి చెప్పు. నీ భార్య అంటే ప్రేమ, నీ తల్లి అంటే ప్రేమ? ఇద్దరంటే ప్రేమే కదా. అవి మనకి కనపడే మానవ రూపాలు. శ్రీ మహాలక్ష్మి రూపమే సీతాసాధ్వి, ఆదిశేషుడి రూపమే లక్ష్మణుడు. నిత్యం తన ఆదిశేషుని పడగ నీడలో శ్రీ మహావిష్ణువుని కాపు కాచేటటువంటి విధానంలో ఉన్నప్పుడు ఆయనతో పాటు వచ్చిన వాడే లక్ష్మణుడి రూపంలో ఉన్న ఆదిశేషుడు. ఇందులో వేరే ఏముంది? నేను అడిగిన దానికి అంతర్యం వేరు, మీరు చెప్పింది నాకు కరెక్ట్గా అర్థమైంది. సీత ఎవరి పాత్ర వారిది. సార్, అయితే సీతామాత స్వాముల వారికి దూరం అయినప్పుడు తల్లి కోసం అతను గర్భశోకం మిగిలించకుండా బ్రతికారు అని చెప్తున్నారు. మరి అలాగే తమ్ముడు చనిపోతే తమ్ముడు వెనకాలే ఎందుకు చనిపోయారు? ఎవరు? రాముల వారు. తమ్ముడు చనిపోవడం ఏంటి? లక్ష్మణుల వారు చనిపోలేదా తండ్రికి? దాన్ని చనిపోవడం అన్నారు. అవతారం అంతర్ధానం అయిపోయింది. మీరు అలా చెప్తారు, మేము ఇలా. రాముల వారి యొక్క అవతారం పూర్తయిన తరువాత ఆయన వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కరిగా వారి అవతారాన్ని పూర్తి చేసుకొని తిరిగి వైకుంఠం చేరుకున్నారు. అంతే. ఇది ఒక యాజ్ సింపుల్ యాజ్ దట్.
నాన్న నేను అదే అంటున్నా, చదవాలి, ఉమ్. చదివితే తెలుస్తాయి. ఓకే. మనం చదివితే అంటే భూమి తెలుస్తాయి. మీద 140 మన ఇండియాలో ఉన్న వాళ్ళంతా చదవాలంటే కష్టం కదా సార్, మీలాంటి వాళ్ళు చెప్తేనే కదా. కానీ ఒకటి నాన్న, ఉమ్. ఇది భుజానకెత్తుకొని ఉమ్. ఊరూరా తిరుగుతూ ఉమ్. రామాయణం అంటే ఏమిటి, ఉమ్. ఆ రామాయణం యొక్క అంతర్లీనమైనటువంటి జీవన విధానం ఏమిటి, ఉమ్. మనం ఎలా ఉండాలి అని తెలియపరిచే క్రమంలో ఉమ్. తనకి సంబంధం లేకపోయినా తనది అని భావించి అందరికీ తన జ్ఞాన సముపార్జనని పంచుతున్న చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క పాదపద్మాలకి నమస్కరించి రామాయణం చదవడం మొదలుపెట్టిన, ఆయన ప్రవచనాలు విన్నా రామాయణం అంటే ఏమిటో తెలుస్తుంది. నా అలాంటి అల్పుణ్ణి అడిగితే ఏం తెలుస్తుంది? ఏదో నాకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానమే. ఇక్కడ అల్పులు అదములు అంటూ సపరేషన్ ఏం లేదు. కాదు, నేను తెలియపరుస్తున్నా. ఆయన రామాయణాన్ని ఎన్ని వందల సార్లు చదివాడో ఆయనకి తెలుసా రాముడంటే ఎంత పిచ్చో, రామాయణం అంటే ఎంత ప్రాణమో. రామాయణం లేకపోతే చాగంటి లేడు, చాగంటి లేకపోతే రామాయణం లేదు. అంత ప్రాణం ఆయనకి. కాబట్టి అవతారాలు ఏవైతే ఉన్నాయో మన అదృష్టం, మన హైందవ సాంప్రదాయంలో, మన విధానంలో మనకి ఈ దశావతారాలు మన హైందవులకి అత్యంత అద్భుతమైన ఆధ్యాత్మిక సౌరభాలు. దశావతారాలు అంటున్నా కదా సార్, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క అవతారం, అంతేనా సార్? ఒకే యుగంలో రెండు కూడా ఉన్నాయి. ఓకే. నాకు వచ్చే డౌట్ ఏంటంటే, దేవుడు అనే వ్యక్తి భగవంతుడు. మీరు నేను అతని శూన్యంలోనే చూస్తా, మీరు అంటగా నేను ఎక్కడ వెళ్ళను. కాకపోతే దేవుడు అనే వ్యక్తి ఒక పవర్, అతనికి సర్వం తెలుసు. అటువంటిప్పుడు యుగానికి ఒక అవతారం ఎందుకు, లేదంటే యుగానికి 2-3 అవతారాలు ఎందుకు? నేను అదే అంటున్నా, ఈ అవతారాల గురించి తెలుసుకోవాలి అంటే చదివితే తెలుస్తుంది, చదివితేనే తెలుస్తుంది. ఈ దేవతలకి రాక్షసులకి మధ్య జరిగే యుద్ధం. ఎవరు సార్? రాక్షసులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? జన్మతః వాళ్ళకి దక్కిన జీవితం అది, వాళ్ళకి దక్కిన జన్మది. అంటే క్రూరమైనటువంటి విధానంలో వచ్చిన వాళ్ళు రాక్షసులు. రాక్షసులు అంటే ఎవరు? ధర్మబద్ధమైనటువంటి విధానంలో జీవనం సాగిస్తున్న వాళ్ళని, హింసించే వాళ్ళని రాక్షసులు అంటారు. ఓకే సార్. అయితే వాళ్ళని బ్రహ్మ పుట్టించలేదా? బ్రహ్మేగా అందరినీ పుట్టించారు. మరి అటువంటిప్పుడు రాక్షసులు ఎందుకు పుట్టించారు సార్? మరి మగవాడిని ఎందుకు పుట్టించాడు, ఆడదాన్ని ఎందుకు పుట్టించకుండా ఎందుకు ఆపలేదు? దట్ ఈస్ డిఫరెంట్ సార్. ఎందుకంటే ఇది వేరు. నేను రాక్షసులు సమాజానికి హానికరం. ఈ భార్య భర్తల వల్ల ఒక ఆడ మగ రాక్షసుడు అని ప్రత్యేకంగా పుట్టడు. పుట్టినవాడు రాక్షస చర్యలతో బ్రతుకుతాడు. ఓకే. వాడి స్వార్థం కోసం వాడు చేస్తున్నాడు అనుకో, అది ఇతరులకి హాని కలిగిస్తుంది అనుకో, వాడిని చూడరా వాడు రాక్షసులాగా ఎలా ప్రవర్తిస్తున్నాడో అంటే రాసింది బ్రహ్మగారిగా మొత్తం ఆయనే. మరి అటువంటి రాయకుండా ఉండొచ్చు కదా. అలా తప్పు కదా. అలా ఎలా నువ్వు నీ కడుపున పుట్టిన బిడ్డల గురించి నువ్వు ఒక నిర్ణయం తీసుకోగలవు, ఇంకొకరు తీసుకోగలరా? అంటే బ్రహ్మ వాళ్ళ కడుపున పుట్టిన పిల్లల గురించి నిర్ణయం తీసుకోవచ్చు. ఆగండి సార్, ఇప్పుడు మన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏమవ్వాలో అనే నిర్ణయం తీసుకుంటే తొక్కి కప్రచేస్తున్నట్టు అని చెప్పారు ఇందాక. ఏంటి? ఇప్పుడు పిల్లలకి చదువు అనేది హెవీగా ఎక్కిస్తున్నారు, భయంకరంగా ఎక్కిస్తున్నారు. తల్లిదండ్రుల కోరికలు పిల్లల మీద రుద్దుతున్నారు. మరి బ్రహ్మగారు కూడా ఆయన ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాసే కదా మనకి కింద పంపించింది. ఆయనకి ఎవరు ఇచ్చారు మన జీవితాన్ని రాసే? ఎవరు? బ్రహ్మ యొక్క విధానము సృష్టికర్త. నాకు తెలిసిన పరిజ్ఞానంలో బ్రహ్మ తను సృష్టించాడు. ఆ సృష్టించిన విధానంలో ఒక్కొక్కరి జీవితం ఇది అని రాశాడు. వీడు గుణకర్మలని బట్టి వీడు ఇలా ఉంటాడని రాశాడు. సార్ నేను కూడా అడుగుతుంది, ఇప్పుడు తల్లిదండ్రులు చేస్తుంది అదే కదా. బ్రహ్మ పుట్టినప్పుడు నేను లేను కాబట్టి నాకు తెలియదు. అది మరి ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో మీరు బ్రహ్మ రాశారు అంటున్నారు, నేను చదివాను. మీరు చదివాను కాబట్టి బ్రహ్మ సృష్టిస్తాడు. ఇది మరీ బాగుంది. బ్రహ్మ సృష్టిస్తాడు, శ్రీ మహావిష్ణువు సకల భోగభాగ్యాలు ఇస్తాడు, పరమేశ్వరుడు సమయం అయిపోగానే సమవర్తిని పిలిచి తీసుకుపో అంటాడు. అంతే. ఇప్పుడు రోడ్డు మీద అడుక్కు తినే వాళ్ళందరికీ శ్రీ మహావిష్ణువు పూజ చేసే హక్కు కానీ పూజ వాళ్ళ యోగాలని బట్టి వాళ్ళ కర్మలని బట్టి వాళ్ళది దక్కించుకుంటారు. ఎందుకు అంబానీని మాత్రమే అలా ఉంచాడు, మిగతా వాళ్ళని ఎందుకు లేడు? కర్మలు అంటే ఏంటి సార్? ఏది మనం చేసుకున్న సత్కర్మ దుష్కర్మ అంతే. ఎప్పుడు చేసుకున్నావే అది మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఒక వ్యక్తి కోటీశ్వరుడికి పుడతాడు, ఒక వ్యక్తి రోడ్డు పక్కన ఉన్నాడు పుడతాడు. అందుట్లో కర్మ ఎవరిది? బ్రహ్మ రాసిన రాత కర్మ. నేను అదే అంటున్నా. సరే, నేను ఇప్పుడు ఇంకొక మాట చెప్పనా? ఇప్పుడు ఒకడంటాడు, నాన్న నాకు దేవుడు కనిపించట్లేదు, నాకు దేవుణ్ణి చూపించవా అని అంటాడు. సరే నాన్న అని ఎత్తి భుజాలకు ఎత్తుకుంటాడు, దేవుడు కనిపిస్తాడు. వీడు ఆ దేవుడిని చూసి నవ్వుతూ దండం పెడతాడు. కానీ వాడికి తెలియాల్సిన విషయం ఏంటి? వాడెక్కింది దేవుడి మీదే అని.
ఓకే. వాడు ఎక్కింది దేవుడి మీదే అని. అట్లాగే ఇప్పుడు నువ్వు అన్నావు వాడేమిటి వీడేమిటి అని అన్నావు. మనం చేసుకునే కర్మలు మనకి దక్కుతాయి అంటారు. ఈ కర్మల్లో ఇందాక గత జన్మ నేను నమ్మను అన్నారు. నమ్మను కాదు, చాలా క్లియర్గా చెప్తున్నా, గత జన్మ గురించి నేను మాట్లాడను. ఎందుకని సార్? తెలియని దాని గురించి మాట్లాడమంటావేంటి? మరి కర్మలని మీరు ఎలా చెప్తారు? కర్మలు నేను చదివిన దాంట్లో ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నా. ఇప్పుడు గత జన్మల గురించి కూడా చదివే బుక్ మీకు ఇస్తా, చదివి నమ్ముతారా? ఏది గత జన్మలు ఉన్నాయని చక్కగా చదువుతా, చదివాక మళ్ళీ మాట్లాడుకుందాం. మరి తప్పకుండా చదువుతా. నేను అదే అంటున్నా, తెలుసుకొని మాట్లాడు అంది మా అమ్మ. నా తల్లి నాకు చెప్పింది ఏంటి, నాన్న నీకు తెలియంది తెలిసినట్టుగా వాదించకు, తెలియంది తెలిసినట్టుగా వాదించకు, తెలిసింది చెప్పడానికి సిగ్గుపడకు. సార్ అదే మీకు తెలిసిన జ్ఞానం మొత్తం బుక్స్ ద్వారా వచ్చింది అంటున్నారు. మొత్తం బుక్స్ ద్వారా కాదు, కొంత మాత్రమే. నా సీతమ్మ తల్లి నాకు తెలియపరిచింది, నాకు జన్మనిచ్చి తల్లి అయింది, జీవితం ఇచ్చి దైవమైంది, జ్ఞాన సముపార్జననిచ్చి మహావిశ్వవిద్యాలయమే అయింది. నా తల్లి ద్వారానే తెలుసుకున్నాను. కొన్ని పుస్తకాలు చదవటం వల్ల కొంత జ్ఞానాన్ని ఏదో కొద్దిగా సంపాదించుకున్నాను. నువ్వు ఏ పుస్తకం ఇచ్చినా అది చదవాలి అని నా నాన్న సంకల్పం చేసి చెప్పినప్పుడు తప్పకుండా చదువుతా, తప్పకుండా అడుగు, కానీ తెలియంది మాత్రం మాట్లాడను. కర్మలు అనేవి ఎలా డిసైడ్ అవుతాయి సార్? నేను మంచి చేస్తే నాకు మంచి వస్తుంది. నా తల్లి చెప్పింది, ఇప్పుడే పుట్టిన నా తల్లి చెప్పింది. సరే సార్, ఓకే, అమ్మ చెప్పింది, అమ్మకి నమస్కారం. ఓకే, ఇప్పుడే పుట్టిన బిడ్డకి కర్మ గురించి ఎందుకు సార్? ఎలా పుట్టాడు? ఆ పేద నిరుపేదలో, ఆ స్లమ్లో, ఆ హైజెనిక్ లేని ఒక ప్రదేశంలో ఎలా పుట్టిస్తారు బ్రహ్మగారు అని నేను అడుగుతూ ఉన్నా. బ్రహ్మగారు పుట్టించడం ఏంటన్న, బ్రహ్మగారు సృష్టికర్త. అవును సార్, ఆయన బ్రహ్మగారు సృష్టికర్త. వాళ్ళ కర్మలని బట్టి వాళ్ళు దక్కించుకున్న జీవితం అంటారు. వాళ్ళ కర్మల్ని బట్టి ఇప్పుడు నేను అదే అంటున్నా, వాళ్ళ కర్మల్ని బట్టి వాళ్ళలా పుట్టారంటారు. నేను పుట్టించానా? నేను పుట్టించలేదు కదా. నేను అడుగుతుంది, ఆ కర్మలు ఎలా డిసైడ్ చేస్తారంటే ఏదైనా బుక్ ఉందా? భగవద్గీత చదువుతున్నావుగా, స్టార్ట్ చేసి తెలుస్తుంది కర్మల గురించి, ఖచ్చితంగా తెలుస్తుంది. కర్మ వెంటాడుతుంది అని చెప్పడానికి భగవద్గీతలోనే ఉంది. ద్రౌపదిని వివస్త్రని చేస్తున్నప్పుడు ఎవరెవరైతే ఉన్నారో అందరూ మృత్యువుని అనుభవించారు. ఒక్క అడిగి అశ్వత్థామ తప్పించుకున్నాడు. కృష్ణుడు గారు కూడా చనిపోయారు కదా. ఎవరు? శ్రీకృష్ణుడు కూడా చనిపోయారు కదా. అవతారం చాలించిన సమయం వచ్చినప్పుడు అంటే వేరే వాళ్ళు చచ్చిపోతే మృత్యువు. జాగ్రత్తగా మనం ఏంటంటే హైందవ సాంప్రదాయంలో కొన్ని పద్ధతులు ఉంటాయి, వాటిని మనం దాన్ని అనుసరించాలి. కృష్ణ భగవానుడే ద్రౌపదిని కాపాడాడు. కృష్ణుడు ఇదయ్యాడేంటి? ద్రౌపదిని వివస్త్రని చేస్తున్నప్పుడు మానవాళిలో మానవమూర్తులుగా జన్మించి కురువృద్ధులు గురువృద్ధులు ఎవరెవరైతే కౌరవులు అందరూ ఆ నిండు సభలో ఉన్నారో ఆ వివస్త్ర చేసే కార్యక్రమంలో ఉన్నవాడు ఎవడూ తప్పించుకోలేకపోయాడు. ఎందుకంటే ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఎవరెవరైతే వెనకడుగు వేశారో అందరూ మృత్యువును అనుభవించారు. కానీ ద్రౌపదినికి వివస్త్ర చేస్తున్నప్పుడు ఇది తప్పు దుర్యోధన అని అడిగి అశ్వత్థామ బతికిపోయాడు. అశ్వత్థామ బ్రతికిపోయాడు. కాబట్టి కర్మ అంటే అదే, కళ్ళ ముందు జరుగుతున్న తప్పుని ఏమాత్రం ఉపేక్షించినా అనుభవించాల్సిందే, ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఇది మంచి మాట చెప్పారు మీరు, ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అందులో ఎటువంటి, ఇప్పుడు నేనున్నా నాన్న, ఇప్పుడు అంతెందుకు దిక్కుమాలిన మన సమాజంలో అరే అక్కడ ఒక ఘోరమైన ఇది జరుగుతుంటే ఫోటోలు వీడియోలో తీసి అప్లోడ్ చేస్తున్నారు తప్ప పరిగెత్తుకుంటూ వెళ్ళి కాపాడాలని ఎందుకు చెయ్యట్లా? వాడి కర్మ ఆ చావు అనుభవించాల్సిన రాసుంది. అక్కడ జరుగుతున్న దాన్ని చూసి నువ్వు కేరింతలు కొట్టినా వీడియోలు తీసినా ఆ రోజు నువ్వు తప్పించుకుంటావు. ఏదో ఒక రోజు ఆ కర్మని నువ్వు అనుభవించాల్సిందే. చెడుని ఆపకపోతే కర్మ అనుభవించక తప్పదు. మంచికి అండగా నిలబడితే సత్కర్మ మంచి జరగక తప్పదు. ఈ కర్మలు ఇవన్నీ చెప్తున్నారు సార్, ధర్మం గురించి కూడా ఒకసారి మనం మాట్లాడదాం. అడుగునా? ధర్మం అనేది ఈ మధ్య నాకు చిన్నప్పటి నుంచి, నేను హిందువుగా పుట్టాను, హిందువుగా పెరిగాను. మా నాన్నగారు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు, ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో నేను సనాతన ధర్మం అనే మాటని విస్తృతంగా వింటూ ఉన్నా. ఈ సనాతన ధర్మం అనేది ఎవరు రాశారు? హిందువులకి సనాతన ధర్మం ఒక భగవద్గీత లాంటిది అని చెప్తూ ఉన్నారు. దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? అసలు పొరపాటును కూడా మాట్లాడను. ఎందుకని?
మీకు తెలియని దాని ఎందుకంటే గురించి మాట్లాడరా? ఆ? మీకు తెలియని దాని గురించి మాట్లాడరా? స్వార్థపూరిత రాజకీయ లాభాపేక్ష కోసం పదాలు బాగున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు ధర్మానికి తగిలించి ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా మాట్లాడుతున్న దాన్ని చూసి నవ్వి పక్కకి వెళ్ళిపోతా తప్ప దీన్ని పెద్దగా పట్టించుకోను. ఇటువంటి వాటి గురించి నేను మాట్లాడను. ఎవరు తోచినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళు అదంటారు, ఒకళ్ళు ఇదంటారు, సనాతన ధర్మం అంటారు, ఇంకోటి అంటారు. నాన్న ధర్మం ఒక్కటే నాకు తెలుసు. ధర్మం ఒక్కటే, ధర్మం ఒక్కటే, ఎస్, నాకు అదే తెలుసు. ఆ ధర్మాన్ని నేను అనుసరిస్తా, ఆ ధర్మ విధానంలో బ్రతుకుతా. ధర్మో రక్షితి రక్షిత అన్న పదానికి అర్థం ఏమిటో నా తల్లి చెప్పిన దాన్ని నా నరనరలోని జీర్ణించుకున్నాను. నేను అలానే బతుకుతా. స్వార్థ రాజకీయ లాభాపేక్షల కోసం ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా సనాతన ధర్మం వీళ్ళ బొంద నా పిండాకుడు అమ్మా నాన్నలు తీసుకుపోయి వృద్ధాశ్రమంలో పెడతారు. వీళ్ళు ధర్మం గురించి మాట్లాడతారు, ఇతర మతస్థుల్ని నీచగా మాట్లాడతారు, కించపరుస్తూ మాట్లాడతారు, అవతల వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. వీళ్ళు ధర్మం గురించి మాట్లాడతారు. మేము హిందువులం అంటారు. పెద్దమ్మ గుడి కూల్చేస్తే ఒక్కడు వచ్చి మాట్లాడలా. ఇది ధర్మం. ఎక్కడికి పోయింది మరి ఈ సనాతన ధర్మం? ఏమైపోతోంది? హైందవ సాంప్రదాయాల్ని కాల రాస్తున్నారు. ఏమైపోయింది మరి మీ సనాతన ధర్మం? ధర్మమే. పదాలు బాగున్నాయి కదా అని ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా దాన్ని వాడుకుంటూ పక్కదోవ పట్టించినంత మాత్రాన దానికి సమయం ఇచ్చి దాని గురించి మాట్లాడాలని ఉత్సుకత నాకు లేదు. ధర్మం అన్నావు, సంతోషం. నాకు తెలిసింది ధర్మమే. ఆ ధర్మాన్ని మాత్రమే నేను అనుసరిస్తా. ఆ ధర్మం గురించి అడుగు, నాకు తెలిసిన కొద్దిపాటి విధానం పంచుకుంటా. సరే సార్, ధర్మం హిందువుల దేవుళ్ళు సాయిబాబా గారు ఉన్నారా లేరా? సాయిబాబా గారు ఉన్నారా లేరా? ఎందుకు? ఆయన ఎప్పుడు అందరికీ భగవత్ స్వరూపంగా భావించేవాడే. అందరూ ఆయన భగవంతుడిగా భావించేవాళ్లే. ఆయన ఏనాడు నేను హిందువుల్లో పుట్టా, నేను క్రిస్టియన్లో పుట్టా, నేను ముస్లింలో పుట్టానని ఏనాడు అలా. మీరు చెప్పిన చాగంటి గారే సాయిబాబా గురించి మాట్లాడారు. ఆయన గురువు పొజిషన్, గురువు ఆయన దేవునికి ఒక రూపం అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ నార్త్లో సాయిబాబా గుళ్ళలో నేను చెప్పా కదా నాన్న ఇందాకే. మీరు చెప్తున్నారు సార్, మీరు ఇందాక ఆయన రిఫరెన్స్ తీసుకున్నారు కాబట్టి నేను అంటున్నాను. చాగంటి వారికి రామాయణం గురించి మాత్రమే అని అన్నా. చాగంటి అంటే రామాయణం, రామాయణం అంటే చాగంటి అన్నా. ఇంకా ఏ విషయాలు నేను మాట్లాడలా. సరే, ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముని కూడా కించపరిచి మాట్లాడిన సందర్భం ఉంది చాగంటి. అప్పుడు దానికి సంబంధించిన ఇబ్బందులు చూడడం కూడా జరిగింది. సరే చెప్పు. సాయిబాబా టెంపుల్లోకి వెళ్ళి విగ్రహాలకి గోను సంచులు కప్పేసి సాయిబాబా గారు మా దేవుడు కాదు అనేసి బయట వేసిన సందర్భాలను చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నేను నవ్వుకున్నారా? నవ్వుకున్నా. బాధ కలగలా? ఎందుకు బాధ? దేనికి బాధ? ఒక దైవ స్వరూపం దేనికి బాధ? ఎందుకు? అదే నేను దేనికి నాన్న దేవుడిగా కొలిచే వ్యక్తిని విను. సాయినాథుడిని నేను సకల సద్గురువుగా భావిస్తా. ఆయన లాంటి గురువు భూమండలంలోనే లేడు. ఖండయోగ సాధన చేసిన ఒకే ఒక మహామహిమాన్వితుడు సాయినాథుడు. శరీరాన్ని ఖండించి తన ప్రేగులని నరాలని తీసి అన్నిటినీ శుభ్రపరిచి తిరిగి శరీర నిర్మాణం గావించి ఇదిరా ఖండయోగ సాధన అని చెప్పినవాడు. ఇప్పుడు ఉన్న గురువులను అడుగు, ఒక్కడన్నా చేస్తాడేమో, గోరు కూడా తీయుడు. అది గురుతత్వం అంటే. ఒక గురువు ఎలా ఉండాలి, గురువు ఏం చేయాలి, గురువు ఏం కోరుకోవాలి, గురువు ఏం ఆశించాలి, గురువు యొక్క జీవన విధానం ఏమిటో చూపించిన వాడు ఆ సకల సద్గురు శ్రీ సాయినాథుడి రూపం కదా. నేను చాలా గౌరవిస్తా, నేను చాలా ఇష్టపడతా. ఎందుకని? ఆ సాయినాథుడి అవతారంలో కులమతాలు లేవు, పేద బడుగు బలహీన ధనిక వర్గాలు లేవు, ఏవీ లేవు. అందరికీ ఒక ద్వారకామాయి, అందరికీ ఒక ప్రేమ, అందరూ ఒకే రూపం, అందరికీ ఒకే తత్వం, అందరూ నా వాళ్లే, నేను అందరి వాడిని అనే ఒకే ఒక విధానం తప్ప ఇంకొకటి లేదు. ఆయన ఉన్నంతకాలం ఆయన దరిదాపుల్లో కూడా రానివ్వాల. కానీ మార్వాడి సేటు ఎప్పుడైతే గుడి కడుతున్నాడో అప్పుడే చెప్పాడు, నువ్వు గుడి పూర్తి చేసేసరికి నేను ఉండను, నేను అందులో కూర్చోను అని కూడా చెప్పేశాడు ఆయన. నేను కూర్చోబెడతా అన్నాడు. సరే చూద్దాంలే కానీ అన్నాడు. కానీ కూర్చున్నాడా? లేదు. ఆ ద్వారకామాయి, ఆ బండరాయి, ఆ రెండే తన జీవితం అనుకున్నాడు. అక్కడే ఉండిపోయాడు, అవతారం చాలించాడు. ఆ తర్వాతే షిరిడీ గ్రామం ప్రపంచానికి తెలిసింది.
ఆయన ఉన్నంతకాలం కోరుకోలా. ఉమ్. అది ఆ మహానుభావుడు. సార్ కానీ పట్టుకోండి సార్ ఒకసారి. ఆ. ఓకే, థ్యాంక్ యూ. అని ఆయన పేరు చెప్పుకొని ఏం సంపాదిస్తున్నారు నాన్న? ఆయన పేరు చెప్పుకొని ఆస్తులు సంపాదించారు. ఆ? అసలు బంగారం డబ్బు ఒకటేమిటి, ఆయన పేరు అంతే. సార్ నేను ఇప్పుడు మీకు నా చేయండి తెచ్చా, మీరు నాకు చేయి పట్టుకున్నారు. నాకు మీకు వ్యత్యాసం లేదు అనేది మీ స్పర్శతో నాకు అర్థమైంది. కానీ చిన్నజీయర్ స్వామి అనే ఒక వ్యక్తి, నేను చాలా పచ్చిగా మాట్లాడతా, ఎడిట్ చేయకూడదు. పచ్చిగా మాట్లాడాలి మీరు కూడా, ఎడిట్ చేయకూడదు. మనిషిని కనీసం కాళ్ళు కూడా తాకనివ్వని ఇట్లా గంతులు వేసుకుంటారు. అట్లా ఏంటి అంటే మనుషుల మధ్య అంతర్యాలు ఎక్కడి నుంచి వచ్చేసారు? నాన్న నేను ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు కదా, నేను దీనికి సమాధానం చెప్తా. చెప్పండి. కానీ ఇప్పుడు నేను చెప్పేవి కష్టం అనిపించవచ్చు, కోపం తెప్పించవచ్చు, కామెంట్స్లో నన్ను దొంగముండా కొడుకు అని కూడా తిట్టచ్చు కాక, ఐ డోంట్ కేర్. నేను కేర్ చెయ్యను. కానీ నేను ఒకటి అడుగుతా, కాషాయం అంటే ఏంటి? నాకు తెలియదు సార్. అది సన్యసత్వం. సన్యసత్వం, ఎస్. ఆశ్రమవాసం అంటే ఊరి చివరకెళ్ళి పాక వేసుకొని జీవితాన్ని తాను పెంచిన మొక్కలతో, తాను పండించిన కూరగాయలతో తను భుజిస్తూ తను బ్రతుకుతూ తన జీవితంలో సన్యసత్వం ఆశ్రమవాసం ఖచ్చితంగా అనుసరించేవాడు సన్యాసి అంటారు. అవును. మరి ఇదంతా ఏమిటి? ఈ భవంతులేమిటి? ఈ పబ్లిసిటీలేమిటి? అసలు విడదుంపదెగా. అసలు ఫార్చునర్లు BMW లేకపోతే ఎవడు రాడు, అమౌంట్లు కట్టకపోతే దర్శనం ఎవరు, డబ్బులు కట్టకపోతే బయటికి రారు, ఏదైనా ఎక్కడికైనా రావాలి అంటే లక్షల కొమ్మర ఇచ్చాలి. మరి ఏమిటిదంతా? మరి హిందువులు అడగరే? సన్యసత్వం అంటే ఇది కదండి, ఆశ్రమవాసం అంటే ఇది కదా, మరి మీరేమిటండి ఇలా ఉన్నారు అని అడగరే? ఎందుకు ఇన్నేసి ఆస్తులు, ఎందుకు ఇంతంత ఆస్తులు? ఆ రామానుజంగాన్ని ఎంత దారుణంగా అవమానిస్తున్నారు, గుండె తరుక్కుపోతోంది నాన్న. ప్రతివాడు ముడ్డి చూపించడం, ఫోటో దిగడం, ముడ్డి చూపించడం, ఫోటో, అదే సెల్ఫీ. చేతులెత్తి దండం పెట్టాల్సిన ఆ మహానుభావుడు రామానుజంకి ముడ్డి చూపించి ఫోటోలు దిగి ఎంత అవమానిస్తున్నారు నాన్న. ఎంతవరకు ధర్మం నాన్న? మరి హైందవులం, హిందూ సాంప్రదాయం, హిందూ మతం అని తిరిగే పందికొక్కులకి కనిపించట్లేదా? హిందూ మతాన్ని అవమానిస్తున్నారు అని మీకు కనిపించట్లేదా? హిందూ సాంప్రదాయాల్ని మట్టి దొక్కుతున్నారని కనిపించట్లేదా? అవునులే, ఇంత పెద్ద మహానగరంలో మొత్తం కుప్పకూల్చినప్పుడే ఆ తల్లి గుడిని ఎవరూ రాలేదు. ఇప్పుడు ముడ్డి చూపించి ఫోటో దిగితే మాత్రం వస్తారా? నేను ఆ విధానాల్ని, ఆ పద్ధతుల్ని ఇష్టపడను, విమర్శించను. అంటే ఆ స్పర్శ చేయించకపోవడం అది నాకు కొంచెం ఏమిటోగా ఉంటుంది. అంటే దేనికి? అంటే రోగాలు వస్తాయా? ఆయనకి ఏమైనా ఉన్నాయా? రోస్టులు వస్తాయా? ఎందుకు ముట్టుకోకూడదు? మడి ఆచారం అని అంటే మరి మడిగా ఉన్న వాళ్ళు ఆ గడప దాటి రాకూడదు యువతలకి, ఆ గడప దాటి రాకూడదు. మరి వాళ్ళేమిటో నాకు అర్థం కాదు, నాకు నిజంగా అర్థం కాదు. హిందువుల్నే ముట్టుకోనివ్వరు, హిందువుల్ని పక్కన కూర్చోబెట్టి అన్నం పెట్టరు. ఎవరంటే ఎవరు ట్రైన్లో గ్రీన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా చెక్క కర్ర మీద పీనుగా ఏదో మాట్లాడుతూ తిరుగుతుంది. ఆయన పేరు ఏదో ఉంటుంది, చెక్క కర్ర మీద పీనుగా ఏదోని మాట్లాడుతూ తిరుగుతూ ఉంటాడు. ఆయన పేరేంటి? ఒక అమ్మాయితో ఆడియో కూడా లీక్ అయింది గురుగారు. పంది కుక్కుల గురించి నాకెందుకులేనా, సరే అడుగు చెప్తా. ఆయన కూడా వెళ్ళి ఆయన కాళ్ళు తాగడానికి ట్రై చేశాడు, ఆయన కూడా తోసి పక్కన పడేశాడు. అసలు ఎవరు కూడా తెలుసుకోవాలి, అప్పుడు తెలుసుకోవాలి. నేనైతే ఒకటి, పరమతాన్ని గౌరవిద్దాం, మన మతాన్ని ప్రేమిద్దాం, పూజిద్దాం. ఇతర మతస్థుల్ని మనం తప్పుగా మాట్లాడకూడదు. ఎందుకంటే అందులో ఇప్పుడు ఉంది నాన్న, నిన్ను నా కడుపును పుట్టావనుకో, నాకు అధికారం ఉంటుంది నేను అనటానికి. నా కొడుకురా, నా ఇష్టం, కొట్టుకుంటా తిట్టుకుంటా చంపుకుంటా నా ఇష్టం, అధికారం ఉంది. నాకే అధికారం లేదనుకో, నువ్వు నా బిడ్డవి కాదు, పరాయి అమ్మ కన్నా బిడ్డవి, నాకు అధికారం ఉంటుందా? ఉండదు. అటువంటప్పుడు నువ్వు ఇంకొకళ్ళని తప్పు ఎలా పడతావు, నువ్వు ఇంకొకళ్ళని నీచంగా ఎలా మాట్లాడతావు? కడుపుకు అన్నమా తినేది పెంట అని అడగాలని ఉంటుంది నాకు. తప్పు నాన్న. నిన్నే దిక్కులేని వాడిలాగా, ఏదో అంటురోగిలాగా, అంటువ్యాధి నీకు ఉన్నట్టుగా దూరంగా వెళ్ళాడు, చూశాను నేను ఆ వీడియో. మరి అప్పుడు నువ్వు చచ్చిపోవాలి, వెళ్ళి
చచ్చిపోవాలి. హిందూ మతం గురించి నేను పోరాడుతున్నా, హైందవ సాంప్రదాయం నాకు గొప్పది అని అంటున్నావు కదా, నీ మొహానికి నీకు ఆ రకమైన ఇది జరిగినప్పుడు వెళ్ళి దూకి చచ్చిపోవాలి ట్యాంక్ బండ్లో. ఇంకా ఎందుకు చావాలా? ఎందుకంటే వాడు వ్యసనపరుడు కాబట్టి, వ్యసనాలతో బ్రతుకుతున్నాడు కాబట్టి, వాడి స్వార్థం కోసం, ఇతరుల దగ్గర ఆదాయం కోసం చేస్తున్న చర్యలు కాబట్టి. కాబట్టి నాన్న ఒక్క మాట చెప్తా, ఇతరులు నాకు అనవసరం, కానీ వీళ్ళకి ఎందుకు నాన్న ఇంతింత ఆస్తులు? ఎందుకు సార్? నేనైతే నన్ను కలిసుంటే ఏ 1000 పడకల వైద్య ఆసుపత్రో, ఏ 1000 మంది స్టూడెంట్స్కి చక్కటి ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీనో, లేదు ఏ 1000 మందికి స్కూల్ పిల్లలకి చక్కటి పాఠశాల కట్టించుంటే ఈ ముడ్డి చూపించి ఫోటో దిగే కర్మ ఉండేది కాదు కదా అనుకున్నా. సార్ మీరు చెప్పిన దానికి పూర్తి స్థాయిలో నేను ఏకీపిస్తున్నా. ఇప్పుడు క్రిస్టియన్స్ ఇండియాలో మత మార్పులు చేస్తున్నారు అంటారు సార్. హిందుత్వం అనేది గతంలో ముస్లిమ్స్ మనల్ని పరిపాలించారు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, వీళ్ళందరూ పరిపాలించినప్పుడు హిందుత్వానికి ఏమి ఆపద రాలా. హిందుత్వాన్ని కానీ ఎవడు టచ్ చేసే మగవాడు టచ్ చేసే వ్యవస్థే లేదు. కానీ ఇప్పుడు హిందుత్వం కష్టాల్లో ఉంది, హిందుత్వాన్ని తొక్కేస్తున్నారు అని చెప్పటం వెనక అసలు ఆంతర్యం తప్పు నాన్న. హిందుత్వాన్ని తొక్కే శక్తి ఎవడికుంది నాన్న? హైందవ సాంప్రదాయాల్ని ఆపే శక్తి ఎవడికుంది నాన్న? తిరుమలలో కలియుగ వైకుంఠమైనటువంటి ఆ స్థలంలో శ్రీ కలియుగ వెంకన్ననాథుడు ఉన్నంతకాలం హైందవ సాంప్రదాయానికి వచ్చే నష్టం లేదు, కష్టం లేదు, భయం లేదు, భ్రాంతి లేదు. అది కలియుగ వైకుంఠం నాన్న. వెంకటేశ్వరుడు అక్కడ నిలబడి ఉన్నాడు, మనల్ని కాపుగాస్తూ ఉన్నాడు. హైందవ సాంప్రదాయాన్ని ధర్మం 4 పాదాల నడిపించే క్రమంలో ఆ మహానుభావుడు, ఆ నాన్న నడిచిన నేల కాబట్టే ప్లేగు వచ్చినా, మసూచి వచ్చినా, ఎయిడ్స్ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, కలరా వచ్చినా, మసూచి వచ్చినా, చివరికి కరోనా వచ్చినా అవి చచ్చాయే కానీ, అవి పోయాయే కానీ భారతావనికి ముప్పు వాటిల్లిందా? అంత గొప్పది నాన్న ధర్మం, అంత గొప్పది నాన్న హైందవం. హైందవం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు, హిందూ సాంప్రదాయం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు ఈ ఊర కుక్కలు. అదే మత మార్పిడి చేయడం అనేది నాన్న ఒకటి నేను చెప్తున్నాను, మత మార్పిడి అనేది కొన్ని సమయాల్లో, కొన్ని చోట్ల, కొన్ని ఊళ్ళలో జరుగుతోంది. ఓకే, జరుగుతోంది, తప్పంటారు అది జరుగుతోంది. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, హిందూ మతం గొప్పతనం తెలిసిన వాడు చచ్చినా మారడు, వాక్కొని అనుకోవాలి. నువ్వు వెళ్ళి దాడి చేసి హైందవులంటే దుర్మార్గులు, శత్రువులుగా లోకానికి చూపిస్తున్నావు. హైందవం గురించి నువ్వు మాట్లాడు, హైందవం యొక్క గొప్పతనం చెప్పు, హిందువు యొక్క విధానం ఏంటో చెప్పు. ఎందుకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నీకు? ఎందుకు కదా? వాడొచ్చాడు, ఈ మత మార్పిడి విధానం అక్కడ ఏదో మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు, పాటే పాడుతున్నాడు, భజనే చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు. లెట్ హిమ్. వెళ్ళేవాడు వెళ్ళాడే అనుకో, వెళ్ళని వాడు తిరిగి వస్తాడు. నీకెందుకు భయం? నీకెందుకు భయం? వై ఆర్ యూ ఫీలింగ్ ఇన్సెక్యూరిటీ? వై ఆర్ యూ ఫీలింగ్ ఇన్సెక్యూరిటీ వెన్ యు ఆర్ స్ట్రాంగ్? ఇన్ని 100 కోట్ల జనాభాలో హైందవం అంటే ఏమిటో, హిందూ తత్వం ఏమిటో అడుగడుగునా ఉన్న ఈ దేశంలో నువ్వెందుకు అభద్రతాభావానికి లోనవుతున్నావు? వాడు మైకు పట్టుకొని సైకిల్ వేసుకొని మాట్లాడాడే అనుకో, చూసి నవ్వుకొని వెళ్ళేటప్పుడు ఒక టీ ఇచ్చి పంపి, అప్పటిదాకా వాగి చచ్చాడు కాబట్టి మంచినీళ్ళు పంపి, దాహం తీరుతుంది. అప్పుడు హిందువు యొక్క గొప్పతనం అంటే ఏమిటో తెలుస్తుంది కదా. మరి ఇలా చేయకుండా ఇలా ఎందుకు చేస్తున్నారు? అభద్రత దేనికి? ఎందుకు? మేము మంచివాళ్ళమని నువ్వు చెప్పుకోవడం ఎందుకురా? మనం మంచివాళ్ళం కాబట్టే హైందవంలో ఉన్నావు అని అనుకోవచ్చుగా. ఎందుకు నువ్వు శత్రువుగా ఎందుకు చూస్తున్నావు? సరే, ఓకే, రైట్. ఇప్పుడు చెప్తున్నాను, ఆల్రెడీ హిందూ అయి ఉండి నేను నా ఇష్టపడ్డా, నేను ప్రేమించా, నేను చేసుకుంటా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అని వీడు వెళ్ళి చేసుకుంటాడు. మరి ఇప్పుడు కొడుకుని చంపడే, కూతుర్ని కొట్టడే. అమ్మో, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా కోడలు, నేనేమీ చెయ్యను. ఈ స్వార్థం ఏంటి? అంటే వాళ్ళు అల్పులనే, వాళ్ళు ఏమీ చెయ్యలేరని నువ్వు కొడుతున్నావు. నీ కడుపున పుట్టిన వాళ్ళు కాబట్టి నువ్వు చెయ్యత్తట్లా. ఇదెక్కడి ధర్మం? కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హైందవం యొక్క గొప్పతనం తెలుసుకోండి, హిందూ మతం యొక్క శక్తి తెలుసుకోండి.
హిందూ సాంప్రదాయాలలో ఉన్న బలం తెలుసుకోండి. మీరు ఇలా చెప్తున్నారు సార్, నిజంగానే మన ఇండియాలో ఉంటే హిందువుల సాంప్రదాయం శక్తి తెలుస్తుంది. పక్క దేశాలకు కూడా వెళ్ళి మా హిందూ శక్తి ఇదే అని వాళ్ళకు చర్చిలు కూల్చేసి వాళ్ళ చేస్తే ఇప్పుడు యూకే నుంచి తరిమేస్తున్నారు, యుఎస్ నుంచి తరిమేస్తున్నారు, సీరియస్లీ అన్ని కంట్రీస్. కాకపోతే ఈ కర్మ ఇంకో 8 నెలలు మనకుంది నాన్న, ఇంకో 8 months మనం అనుభవించాల్సిందే. ట్రంప్ ఉన్నంత కాలం మనకి ఈ కష్టం తప్పదు. 8 నెలల తర్వాత మాత్రం తిరిగి భారతావని యొక్క గొప్పతనాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాలు దండలేసి మరీ ఆహ్వానిస్తారు. అంటే ఇప్పుడు సార్ మనోళ్ళు ఇక్కడ క్రిస్టియన్స్ వేరే కంట్రీ నుంచి వచ్చిన మతం అనుకుందాం, మతాలు మారుస్తున్నారు. మరి మనోళ్ళే వాళ్ళు అక్కడ గుళ్ళు కట్టి అక్కడ వాళ్ళని మార్చేసి టెంపుల్కి పిలిపిస్తే అది మతం మార్చడం కాదా? ఇక్కడ విషయం ఏమిటంటే అక్కడికి వెళ్ళి మతం మార్చారు అని ఈ రోజు దాకా ఒక్క రికార్డు చూడలే నేను, ధార్మికంగా చెప్తున్నా. ఇక్కడ సైకిల్ వేసుకొని వచ్చి మైకుల్లో చెప్పడం అనేది చూసా. ఓకే, అప్పుడు నేను ఇప్పుడు నీకు చెప్పినట్టే చెప్పా, అరే మీరు అనవసరం రా, వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు, వెళ్ళిన వాళ్ళు వెళ్ళరు, వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారేమో, నీకెందుకు వదిలేయి, చేతనైతే మంచులు కాఫీ అని వాళ్ళకి చెప్పి వదిలేసా. అవి నేను చూసా కాబట్టి నేను చెప్పగలిగా. ఇది నేను చూడలా. ఓకే, నేను చూడలా. నెక్స్ట్ టైం మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ నేను చూపిస్తాను. నేను చూడలా. ఇప్పుడు నువ్వు అన్నావు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీడియోస్, నెక్స్ట్ టైం దాకా ఎందుకు, ఇప్పుడే చెప్తున్నా. అక్కడ అందమైన ఆలయాల రూపాలను చూసినప్పుడు, అందమైన మూర్తిభవించిన చక్కని భగవత్ స్వరూపాలు కనబడ్డప్పుడు వాళ్ళకి మనసులో అలా వచ్చిందేమో. అందం అనేది హైందవంలో ఉన్నంత అందం ఎక్కడుంది నాన్న, ఎక్కడుంది నాన్న? కాబట్టి మన వాళ్ళు అక్కడ వాళ్ళని మారుస్తున్నారు అనుకో, అప్పుడు వాళ్ళు అనుకోవాలి మనకేం అవసరం. ఓరి వీళ్ళదుంప అదేగా ఆ సద్గురు అంట కోయంబత్తూరు, అక్కడికి వస్తారు కదా నాన్న అందరూ, చీరలు కట్టుకొని షార్లు కట్టుకొని అందంగా అలంకరించుకొని అక్కడికి వచ్చి ధూళిపేట డ్యాన్స్ చేస్తారుగా సద్గురు. మరి వాళ్ళకి ఇష్టపూర్వకంగానే వస్తున్నారుగా. అది ఆలయం కాదు, ఏమీ కాదు, అది ఒక అండర్ కరెంట్ మెడిటేషన్ సెంటర్. అక్కడ మరి ఆయన అంత గొప్పవాడైనప్పుడు మరి ఆయన మీద 27 కేసులు ఉన్నాయట, ఆయన మీద చాలా ఇష్యూలు ఉన్నాయట. వెళ్ళిన ఆడపిల్లలు తిరిగి రారుట, రీసెంట్గా కూడా కేసు ఫైల్ అయింది. వెళ్ళిన ఆడపిల్లలు తిరిగి రారుట, ఏవో సంథింగ్ జరుగుతున్నాయట. సరే మనకు అనవసరం అదన్నీ. మరి అక్కడి వాళ్ళు ఇక్కడికి వచ్చి డ్యాన్సులు వేస్తున్నారుగా, ఇస్కాన్ టెంపుల్లో భజనలు చేస్తున్నారుగా. రోడ్డు మొన్న నేనే అన్నా, ఇంకొకసారి ఇలాంటి చర్య నా కంటికి కనబడితే మిమ్మల్ని క్షమించను, భగవద్గీతని రోడ్డు మీద తీసుకొచ్చి అమ్ముతారేమిట్రా, ఎందుకురా అవమానపరుస్తారు అని చెప్పి అందరినీ తిట్టి పంపించా. సూపర్, వెరీ గుడ్ సార్. నిజంగా భగవద్గీతని రోడ్డు మీద నిలబడి వచ్చి కొనండి అంటావా, ఇది హైందవమా, చేయవదలబో అని చెప్పి తిట్టా నేను. నా నాన్న, నా భగవంతుడు, నా భగవత్ స్వరూపాన్ని నువ్వు రోడ్డు మీదకి తెస్తావా? ఇస్కాన్లో చేసుకో, ఏవైనా చేసుకో, ఆలయంలో చేసుకో, ఏవైనా చేసుకో, క్రాస్ రోడ్స్ మధ్యలో నిలబడి బండి పక్కన పెట్టి బండి మీద పుస్తకాలు పెట్టి భగవద్గీతను అమ్మే స్థాయికి నువ్వు తీసుకొస్తావట్రా అని చెప్పి ఆ రోజే నేను అందరినీ ఖండించా. అలా చెయ్యకూడదు. నువ్వు చెప్పు, నువ్వు అమ్మాలనుకుంటే అమ్ము, రోడ్డు మీద కాదు, పవిత్రమైన స్థలాల్లో పెట్టి అమ్ము, అది బాగుంటుంది. మరి ఇప్పుడు అమెరికా నుంచి అందరూ వచ్చి కట్టు బొట్టు ఓయమ్మ అసలు మామూలుగా లేదుగా. కానీ మన వాళ్ళు అక్కడ మారుస్తున్నారా లేదా నా కళ్ళతో నేను చూడలేదు కాబట్టి నేను తప్పు మాట్లాడను. కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండానే వస్తున్నారా? ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా కదా. నేను అదే అంటున్నా, అక్కడ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వెళ్ళని వాళ్ళు వెళ్ళరు. నువ్వెందుకురా గొడవలు, కొట్లాటలు, ఈ తన్నులు, పోలీస్ స్టేషన్లు, కేసులు, ఎందుకు అభద్రతాభావం అంటా నేను. మణిపూర్ అల్లర్లు తెలుసా సార్ మీకు? అబ్బో బ్రహ్మాండం. మరి అప్పుడు దేశం అంతా ఏమైందో నాకు అర్థమై చావల. మణిపూర్లో గుడ్డలు తీసి ఆడవాళ్ళని అంత నీచంగా చేస్తున్నప్పుడు మొత్తం దేశం అంతా ఒక్క తొక్కు తొక్కాలి మణిపూర్ని. మరి ఏం జరిగింది? రాజకీయాలు చాలా చక్కగా మరి రాజకీయపరమైన విధానంలో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అందరూ వెళ్ళి పలకరించి వచ్చారు, కొంతమంది డబ్బులు ఇచ్చారు. ఏం జరిగింది? 2 సంవత్సరాలు 4 నెలలు సార్. ఏం జరిగింది? ఏం జరగదు నాన్న, ప్రాణాలు పోయి జరగదు. ఓయమ్మ ఏం జరగదు నాన్న. అరే ఇవాళ కూడా ఆడపిల్లకి భద్రత లేని సమాజంలో బ్రతుకుతున్నాం మనం. ఇవాళ కూడా అదే జరుగుతోంది. పిఠాపురంలో 3 ఏళ్ల పసిపాప మీద జరిగింది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏంటి నాన్న? సార్ పిఠాపురం అంటే నాకు గుర్తొచ్చింది, ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇప్పుడు ఒకటి అడుగుతున్నా, చాలా కరెంట్ అఫైర్ ఇది. ఎందుకంటే ఒక వ్యక్తిని ఈరోజు కూడా అరెస్ట్ చేసి లోపలేశారు.
దళితుల్ని వెంటపడి కొడుతున్నారు, వాళ్ళని సంఘ బహిష్కరణ చేస్తున్నారు. ఎస్సీ వాళ్ళని, కాపు కులస్తులు వేరే వాళ్ళు కొట్టిన వాళ్ళు దళితులు కూడా ఉన్నారు, పార్టీ జెండాలు వేసుకొని. అసలు ఈ వివక్షత అనేది మానవులకు అవసరమా? ఒకవేళ ఈ వివక్షత హిందూ ధర్మంలో పెద్ద పీటతో నిలబడుతూ ఉందా? ఇప్పుడు సోకాళ్ళు యూట్యూబ్లో కొంతమంది మొదట క్రైస్తవంలో ఉండి ఇప్పుడు హిందువులుగా మారి హిందూ మతం కోసం పోరాడుతున్న యోధులు ఉన్నారు. తెలుసు నాకు, ఓ నలుగురు ఉన్నారు. అవునా? మరి వాళ్ళ మూలాలు ఎక్కడున్నాయి కదా? అలాగే పిఠాపురంలో ఏదైతే జరుగుతోందో అది పూర్తి రాజకీయపరమైన రంగు. కుల వ్యవస్థ పైన మీ స్టాండ్ ఏంటి సార్? దానికోసమే తీసుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయాల కోసమే తప్ప ఇంకేముంది నాన్న? నిజం చెప్పు. కళ్యాణ్ బాబు అక్కడ ఎమ్మెల్యే, కళ్యాణ్ బాబు డిప్యూటీ సీఎం. కాతే మరి ఎందుకు సమయం కేటాయించట్లేదు? ఎందుకు దాని మీద దృష్టి పెట్టి ఒక్క తొక్కు తొక్కట్లేదు? షూటింగ్లో ఉన్నారు సార్ మా సారు. మా సార్ షూటింగ్లో ఉన్నారు. షూటింగ్ అయినాక రావచ్చు కదా, నా కోరిక. రారు మా వాళ్ళంతే. ఎందుకు అంటే అక్కడ కూటమి ప్రభుత్వంలో ఒక భాగం, తెలుసు, కూటమి ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి నిర్ణయం చంద్రబాబు నాయుడు చేతిలో ఉంటుంది, కళ్యాణ్ బాబు చేతిలో కాదు. చంద్రబాబు నాయుడు చెప్పిందే కళ్యాణ్ బాబు అనుసరిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు చెప్పిందే కళ్యాణ్ బాబు ఆచరిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు చూపించిన విధంగానే కళ్యాణ్ బాబు వెళ్తున్నాడు. రేపు కళ్యాణ్ బాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకోలా ఉంటుందేమో. ఇప్పుడు లీడర్ కళ్యాణ్ బాబు, చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడే. పవన్ కళ్యాణ్? కళ్యాణ్ బాబు ఉన్నాడు డిప్యూటీ సీఎంగా. డిప్యూటీ సీఎం లీడర్ కాదు, ఎందుకంటే లీడర్ ఆల్వేస్ కమాండ్ సమ్. లీడర్ చంద్రబాబు నాయుడేనా? అయితే ప్రజలకి కళ్యాణ్ బాబు లీడర్ కాదు, మీరు అనవసరంగా అందరూ లీడర్ అనుకుంటున్నారు ఆయన్ని. ఆయన డిప్యూటీ సీఎం. ఓకే, కళ్యాణ్ బాబుని నువ్వు డిప్యూటీ సీఎం చేయి, ఎమ్మెల్యే చేయి, ఏమన్నా చేయి, అందరి మనసులో ఆయన ఒక కథానాయకుడు, ఒక హీరో, వాళ్ళ ఫేవరెట్ ప్రాణం, అంతే. అంతే. నాయకుడు ఏంటి? నాయకుడు అనే పదం చిన్నది. వాళ్ళకి ముఖ్యమంత్రి కావాలి. కళ్యాణ్ బాబు రేపు ముఖ్యమంత్రి అవుతాడు. నేను ఏనాడో చెప్పా ముఖ్యమంత్రిగా చూస్తారని. మొన్న 5 రోజులు ముఖ్యమంత్రి తానేట. లేదు, కాలేదు. నాకు చెప్పారయ్యా, అయ్యాడో లేదో నాకెందుకు. వెళ్దాం అనుకున్నారు చంద్రబాబు నాయుడు, కానీ ముఖ్యమంత్రి అయి తీరుతాడు కళ్యాణ్ బాబు. లేదు సర్కారు. లోకేష్ గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. ఉంటే లోకేష్ గారే ముఖ్యమంత్రి. ఉంటే డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు ఎందుకున్నాడు? సరే, డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు ఎందుకున్నాడు? సీఎం అనేది, డిప్యూటీ సీఎం అనే పదవి రాజ్యాంగబద్ధం కాదు. అలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. మరి రాజ్యాంగబద్ధం కాదుగా? కాదు, మరి అదే పెట్టుకున్నాడుగా. మరి పెట్టుకున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే కూటమి ప్రభుత్వంలో 120 పైచీలకు సీట్లు వచ్చిన టీడీపీకి కళ్యాణ్ బాబు చరిష్మా ఎంత అవసరం ఉందో, దానివల్ల ఎంతగా ముందుకొచ్చిందో, 100కి 100% ఎలా విజయాన్ని సాధించిందో దానికి మరి పట్టమిచ్చి గౌరవించద్దా? అందుకే డిప్యూటీ సీఎం ఇచ్చారు కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవుతాడా, కళ్యాణ్ బాబు ముఖ్యమంత్రి అవుతాడా అని నీకు అనుమానం ఉంటే 2027 మార్చి 9 తర్వాత ఈ నారసింహుడి బిడ్డ నీకు గుర్తుంటే రా. ఎప్పుడు ఎన్నికల ముందే ఫలితాలు చెప్పిన వాడిని, అప్పుడు చెప్తా. మీ ఫలితాలు నేను విన్నాను సార్, చాలా బాగా చెప్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పొజిషన్ ఏంటి చెప్పాగా. 2027 దాకా ఆగు, ఓపిక పట్టు. ఇప్పుడు ఒకటి ఆఫ్ ద రికార్డ్ మాట్లాడా లేదు, నాకేం భయం లేదు. మనం చెప్పాగా అంటే నేను చెప్పాను కదా, ఎలక్షన్స్ ముందు నేను గుర్తుంటే రండి, ముందుగా తెలియబరుస్తా. నేను వేణుస్వామిని కాదు, ముందేమో చెప్పేసి తర్వాత చేతులు జోడించి నన్ను క్షమించండి అని అడగడానికి నారసింహుడి బిడ్డని. నా ప్రాణం పోయినా తెలియంది మాట్లాడను, తెలిసింది దాచను, లేనిది చెప్పను, ఉన్నది దాచను. ఇది ఖచ్చితం. కళ్యాణ్ బాబుకి ముఖ్యమంత్రి అయ్యే యోగం 100కి 1000% ఉంది. దాన్ని ఆపడం ఎవడి వల్ల కాదు. కాకపోతే కొంత సమయం మాత్రమే, అది తరువాత తను ఉండడు. ఒకానొక రోజు వస్తుంది భవిష్యత్తులో, రాజకీయాలు మొత్తం ఎడంకాలతో తని చల్ అని వెళ్ళిపోతాడు. అది కళ్యాణ్ బాబు. సినిమాల్లో కన్నా మీరు ఇచ్చే బిల్డప్ ఎక్కువ సార్. సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే బిల్డప్ కన్నా నేను హరిహర వీరమల్లుకి పెద్దగా ఇది ఉండదు నాన్న, అది దర్శకులు మారినప్పుడే దాని పతనం తెలిసిపోయింది అని అన్నా. మరి వచ్చినప్పుడు అదే జరిగింది. నేనే ముండా కొడుకుని అన్నీ ఉన్నవి చెప్పి చస్తా. నేను చెప్పినవన్నీ గో బ్యాక్. అది తగ్ లైఫ్ అయినా, అది మనం వచ్చిన కూలి ఒకటి కాదు. ఏ సినిమాలు చూడు, జనవరి నుంచి ఏ సినిమాలు చూడు,
ఏది కాకుండా ఉందో చెప్పు. రేపు ఓజీ అంట, ఆ? ఓజీ నెక్స్ట్. ఏముంది లేదు ఇప్పుడు దాని గురించి. ఇప్పుడు నేను మాట్లాడడానికి కూడా ఏం లేదు. కేజీఎఫ్, కూలీ ఇవి చూసినట్టే అది చూద్దాం అంతే. సార్ ఏమైనా సార్ మీతో మాట్లాడితే కిక్ వస్తుంది నిజంగా. చాలా హ్యాపీగా ఉంది. ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తోటి మీకు ఏమైనా ఫోన్ కాల్స్ రావా? వేసేస్తాం, ఏం మాట్లాడుతాం హిందుత్వం గురించి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాం ఏంటి అని ఎవరు బెదిరించరా మిమ్మల్ని? నన్ను బెదిరించారు ఒకళ్ళు. నేను 20 మందిని 100 మందిని వేసుకొస్తాను అని అన్నారు. ఓరి నీ దుంప దగ్గర 100 మంది ఎందుకురా, నువ్వు ఎక్కడున్నావో చెప్తే నేనే వస్తాను, అక్కడికే వస్తా, పోనీ నా ఇంటికి రా భోజనానికి, భోజనం చేశాక అప్పుడు ఆలోచిద్దాం, ఎందుకురా కొట్టుకు చావడం నువ్వు నేను అనవసరంగా అని మాట్లాడా. మేము మాట్లాడిన దాంట్లో మొదటి సగమే యూట్యూబ్లో పెట్టి ఒక బాగా వ్యూస్ వచ్చి ఏదో 4 డబ్బులు వచ్చి బాగున్నారట, సంతోషం నా వల్ల. ఆ మిగతా సగం నేను పెడితే పెట్టాలి కదా, తప్పు కదా. లేదు, అప్పుడు వాడికి నాకు తేడా ఏముంది? మీరు కాదు అతను పెట్టరుగా. ఎందుకంటే తర్వాత జరిగిన క్షమాపణలు, చేసిన పదాలు, మాటలు ఇవన్నీ నాకు ఫర్రుగా ఉన్నాయి. ఓకే, కాబట్టి నేను పెట్టకూడదు. నా దగ్గర ఉంది, నేను పెట్టకూడదు. పెడతా నాన్న, ఒక్క మాట చెప్తా, నేనుగా బ్రతుకుతా. అంటే ఏంటి? నాకు ఎదుటివాడిలో నెగిటివ్ కనపడదు, నేను ఇలానే బ్రతుకుతా. నన్ను తిట్టారే అనుకో, నాన్న చూసుకుంటాడులే అనుకుంటా. ఎందుకు నేను ద్వేషించాలి? మీ ఫిలాసఫీలో కొంచెం ఆర్జీవి గారి ఫిలాసఫీ మిక్స్ అవుతుంది. వాడేవాడు? ఒకతను ఉన్నాడులేండి, సినిమాలు చేసేవాడు గతంలో, ఇప్పుడు కూడా చేస్తున్నారు, రామ్ గోపాల్ వర్మ గారు అని. వాడికి అమ్మాయిల అంగాలు, ఆడవాళ్ళ అంగాలు, వాళ్ళతో సెక్సులు తప్ప మిగతావి ఏముండి చస్తాయి వాడికి? నాతో మాట్లాడి చచ్చాడు. నేను ఒకటే అన్నా, ఒరే నీకు అమ్మాయిలో అంగాలు కావాలి, నాకు అవనిలో నా వాళ్ళు కావాలి, నీకు నాకు నక్కకి నాగోలోకానికి ఉన్నంత తేడా ఉందిరా నాయన. కానీ శుభ్రంగా నువ్వు అనుభవించే అందాలన్నీ నీకు ఏ రోగం రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను రా నాయన అన్నా. ఏమంటారు? నేను మీతో మాట్లాడలేను అని లేచి వెళ్ళిపోయారు. అంతే సార్. మీరు లేచిపోవడం ఏంటి సార్, ఫైట్ చేయొచ్చు కదా. ఎందుకు? ఆయన మొహమ్మద్ అని నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదని అంటాడు. ఇప్పుడు మళ్ళీ ఆమె నలుగురు మాట్లాడుకున్నప్పుడు ఆ మనిషి కూడా ఉన్నాడు. వేణుస్వామి అన్నారు, వేణుస్వామి గారు ఎందుకలా? ఎప్పుడు కలవలేదు నేను, కలవలేదా? ఎప్పుడు కలవాల. మరి ఆయన చెప్పిన దానికి బ్యాక్ స్టెప్ తీసుకుంటారు, ఏదో చేస్తారు, అసలు అది ఆయన విధానం. నాకు మాత్రం వేణుస్వామిలో బాగా నచ్చుతుంది. కలర్ఫుల్ షర్ట్లు, కలర్ఫుల్ లుంగీలు, కలర్ఫుల్ అద్దాలు. అబ్బాయి ఎంత బాగుంటాడో. సినిమాల్లోకి వెళ్తే మాత్రం సూపర్ గా సక్సెస్ అవుతాడు. నాన్ వెజ్ తింటా అంటారు, తినొచ్చు సార్? ఇది మరీ బాగుంది. బ్రాహ్మణులు తిన్నప్పటి నుంచేగా గుడ్డు, మందు, చికెను అన్ని రేట్లు పెరిగినాయి. పెద్దవాళ్ళు అంటారుగా, బ్రాహ్మణ్స్ తింటారు. నాకు తెలీదు. 25 ఏళ్ల క్రితం 15 పైసలు 5 పైసలు గుడ్డు ఉండేది. అవును, ఏమిటో రేట్లు పెరిగాయంటే ఏముంది వాళ్ళ వాడు వీడియో అందరు తిని వస్తున్నారు, అందుకే అన్ని రేట్లు పెరిగినాయి అని అంటారు. అంటే ఇప్పుడు నేను గుడ్డు ఉన్న కేకు తినను, గుడ్డు ఉన్న బిస్కెట్ తినను, ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే తినకూడదని కాదు, నాకు అలవాటు కాల. అలవాటు అయినప్పుడు చెప్తా. నేను ఒక సినిమాలో నటించా ఏంటి, అందులో విలన్గా నటించా నేను. అందులో చుట్టబట్టుకున్నా, కాల్చడం రాదు. డైరెక్టర్ ఏమో అది కాల్చాలండి, ఊదాలండి, ఎర్రగా కనబడాలండి. అవునా, అయితే వెయిట్ అని చుట్ట తీసి ఉప్పు ఉప్పు అని ఊది మళ్ళీ ఇలా పెట్టుకున్నా. నాకు రాదే, రానిది రాదని చెప్పాలి కదా. కాబట్టి చాలా నాకు వచ్చిన అవకాశాలు ఉన్నాయి, చేయమని అడిగిన వాళ్ళు ఉన్నారు. సరే, అది వేరే అప్రస్తుతం. కానీ ఈ గుడ్డు, మాంసం, మందు అనేది వీళ్ళకే అని ఎక్కడా లేదు. ఇవాళ డాక్టర్లే చెప్తున్నారుగా, డాక్టర్లే చెప్తున్నారు రోజు గుడ్డు తిను అని. ఎందుకు? దైనందిన జీవితంలో మనకు ఈ రోగాలు వస్తున్నాయి, ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఎవరం కష్టపడట్లేదు కదా. కూర్చొని అన్నీ చివరికి ఇదివరకు కింద ఇదివరకు బహిర్భూమికి అంటే మలానికి కిందకి వెళ్ళేవాళ్ళు, ఇవాళ అది కూడా సుఖంగా ఉంది. ఇప్పుడు గన్ను పెట్టి నీళ్ళతో కడుక్కుంటున్నాం. కానీ కొత్తగా వచ్చింది అదేదో పైపు ముడ్లో ఉంటుందిట, అదే కడుగుతుందిట. ఇదేమిటో నాకు అర్థం కాదు. కాబట్టి ఈ రోజుల్లో అన్ని సుఖాలు మన దగ్గరకు వస్తున్నాయి. టూత్ బ్రష్ లో కూడా రిమోట్స్ వచ్చినాయి సరే. నేను అదే అంటున్నా. ఇంకోటి వాడు పట్టుకోవాలి, అది తిరుగుతూ ఉంటుంది. ఇంకో 4 రోజుల్లో బాత్రూంలో ఒకటి ఫిక్స్ చేస్తారు, అది ఇలా వస్తుంది, మన పళ్ళు తవ్వుతుంది, మన ముట్టిగాడు, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. మరి సుఖాలు పెరిగినప్పుడు రోగాలు పెరగవా?
సుఖాలు పెరిగితే రోగాలు పెరగవా? ఆనాడు మీ అమ్మమ్మలు నాయనమ్మలు చక్కగా పిండి రుబ్బేవాళ్ళు, చక్కగా పచ్చడి రుబ్బేవాళ్ళు, చక్కగా కష్టపడేవాళ్ళు, కింద కూర్చొని పైకి లేచేవాళ్ళు. ఇవాళ టింగ్ అని బటన్ నొక్కగానే డ్రని తిరిగే మిషన్లు వచ్చాయి. ఎవరు అలసిపోతున్నారు? ఎవరికి కష్టం ఉంది? కాబట్టి ఈ విషయంలో ఆధునికత అనేది అడ్డగోలు జీవితానికి అంకురార్పణ చేసింది. రీసెంట్గా అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయ్యారు సార్, అది నేను ఒప్పుకుంటా, మీరు కూడా ఒప్పుకో తప్పదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఇవి చూసినప్పుడు అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయ్యారు. ఏం ఫాస్ట్? మామూలు ఫాస్టా? ఓపెన్ అయిపోయారు. మామూలు వాళ్ళు ఓపెన్ అయిపోవడం కాదు, ఓపెన్గా చూపిస్తున్నారు అన్ని. నువ్వు ఏ కాలంలో ఉన్నావు చెప్పలేకపోతున్నాను. నేను చెప్తాగా చక్కగా 4 గోడల మధ్యలో తన భర్తకి మాత్రమే చూపించాల్సినటువంటి తన అందమైన సుందర వదన రూపాన్ని పబ్లిక్గా వేల లక్షల కోట్ల మిలియన్స్ వ్యూస్ కోసం నగ్నంగా వలువలన్నీ ఓడదీసి దా చూడు, ఒక లైక్ కొట్టు, ఒక సబ్స్క్రైబ్ చేయి, నా పిండాకుడు పట్టు. జరుగుతోంది కదా నాన్న. అయితే ఒక అమ్మాయి, తన పెద్ద రచయిత, కడలి అంటారు అమ్మాయిని. తను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమ్మాయిలకి సొంత ఇల్లు ఎక్కడుంది, ఉంటే నానిల్లు ఉంటుంది లేకపోతే మొగుడిల్లు ఉంటుంది, అమ్మాయిలకి ఇల్లేది అని మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఇంకో టాపిక్ మాట్లాడింది, అమ్మాయిలు మగవాడి అండర్వేర్ దండం మీద వేలాడినంత స్వేచ్ఛగా ఆడపిల్ల అండర్వేరు బయట వేలాడదు, బట్టకు సెక్చువాలిటీ అంటకట్టింది ఎవరు అని అడిగింది. ఈ 2 కాంటెస్ట్లో సార్, ఒకటి ఆడపిల్లకి నిజంగా ఇల్లు ఉండదా, తండ్రి ఇల్లు కూతురుది కాదా, మొగుడిల్లు కూతురుది భార్యది కాదా, దీనిపైన మీ ఒపీనియన్? ఓసి పిచ్చి తల్లి, ఇంకా ఏ కాలంలో ఉన్నావే నువ్వు? ఇంకా ఏ కాలంలో ఉన్నావు? ఆడదానికి స్వేచ్ఛ లేకపోతే హోల్డింగుల మీద, బోర్డింగుల మీద బ్రాలు డ్రాయర్లు అడ్వర్టైజ్మెంటు రావు. ఆడవాళ్ళు వాడుకునే ఈ వెటర్నరీ నాప్కిన్లు ఎలా వాడాలో చూపించరు. నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేయి, ఓ అమ్మ ఆడవాళ్ళ స్వేచ్ఛ మొత్తం ఉండి తెస్తుంది. ఏ కాలంలో ఉంది పిచ్చి తల్లి? అయితే ఇప్పుడు ఇల్లు లేదా అనే మాట, ఇది తప్పు. ఈరోజు ఆడపిల్ల కష్టపడి సంపాదించి ఇల్లు లేని తన తండ్రికి ఇల్లు కొనిస్తోంది. ఏం తెలుసా అమ్మాయికి? నేను చూపిస్తా, రమ్మను మనం. తను కష్టపడి తనని పెంచి పెద్ద చేసి ఉద్యోగం వచ్చేలా చేసి ఇన్ని లక్షలు జీతం తీసుకునేలా చేసిన నాకు, నేను నా డాడీకి నేను ఫ్లాట్ కొనిస్తోంది డాడీకి. తన భర్తకి అండగా నిలబడుతూ ఇల్లు కొంటే ఈఎంఐ కడుతోంది, ఇంటి ఈఎంఐ కడుతోంది. వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా భార్యాభర్తలు కలిసి ఇల్లు దక్కించుకుంటున్నారు. అక్కడ ఇల్లు లేదు, ఇక్కడ ఇల్లు లేదు అన్నావు. అసలు ఇల్లాలు లేకుండా వీళ్ళంతా ఎక్కడొచ్చారు? ఈ విషయం తెలియక ఇల్లాలు లేకుండా ఎవరొచ్చారు? భార్య లేకపోతే బ్రతకగలడా? పిల్లలు అనేవాళ్ళు తల్లి తండ్రి లేకుండా బ్రతకగలరా? సరేలే, తండ్రి లేకపోయినా పర్వాలా, తల్లి లేకపోతే ఆ కుటుంబం కుక్కలు చింపిన విస్తరవుతుంది. కరెక్ట్, కుక్కలు చింపిన విస్తరవుతుంది. పిల్లలు ఎదుగొచ్చారు, నేను ఇంకో వివాహం చేసుకోను అని తల్లి ముందుగా అంటుంది. కానీ తండ్రి మాత్రం నా పిల్లల కోసం ఇంకోటి కావాలి అని 1 year అవ్వడం ఆలస్యం చేసేసుకుంటున్నాడు. ఎక్కడుంది ఆ పిచ్చి తల్లి? ఎవరికి? ఆ తల్లి ఇల్లాలు లేకపోతే ఆ ఇల్లు లేదు, ఈ ఇల్లు లేదు. కరెక్ట్. అటువంటిది ఇంత స్త్రీ జాతికి స్త్రీ ఒక కళంకంలాగా మాట్లాడకూడదు. ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఇదేనేమో. అలా ఎలా మాట్లాడుతుంది? ఇవాళ అమీర్పేట కాదు, ఎస్ఆర్ నగర్ కాదు, మాదాపూర్ కాదు, జూబ్లీ హిల్స్, మాదాపూర్, బంజారా హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి, ఎక్కడికి వెళ్ళు ఆ ఆడపిల్లలు హాస్టల్స్లో ఉంటూ మంచి ఉన్నారు, చెడు ఉన్నారు. కానీ ఊర్లలో వ్యవసాయం చేసుకునే తల్లిదండ్రుల కోసం కష్టపడి సంపాదించి అందులో వాళ్ళ హాస్టల్ ఫీ పోను ఓ 1000 రూపాయలు అట్టు పెట్టుకొని మిగతాది పంపిస్తున్నారు. అక్కడ ఇంటి ఈఎంఐకి ఉపయోగపడుతుందని కనిపించట్లేదా? ఎలా మాట్లాడతారు వీళ్ళు? అంటే ఆడవారికి స్వేచ్ఛ వచ్చిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా సార్? అదే తప్పు అంటున్నా. ఇప్పుడు ఇంకొకటి అన్నావు, ఆ డ్రాయరు ఈ డ్రాయరు అని అంటున్నావు. అసలు మీరు వేసుకునేవాడిని ఓపెన్గా చూపించి చస్తుంటే డ్రాయర్ల పంచాంగం ఏమిటి? ఇక్కడ డ్రాయర్ల పంచాంగం ఏమిటి? ఇవాళ మీరు వేసుకునే లెగ్గిన్లు ఏనాడో పాత రోజుల్లో మా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావు అందరూ వేసుకున్నారు. కరెక్ట్. ఎవరిని ఎవరు ఫాలో అవుతున్నారు?
ఇవాళ ఒక ఆడది ఇల్లు నిలబెడుతోంది, ఒక ఆడది ఇంటికి ఇల్లాలు బాధ్యత వహిస్తోంది, జీతం తీసుకుని ఆఫీస్లో ఉద్యోగం చేస్తోంది. 1 రూపాయి జీతం లేకుండా బ్రతికినంత కాలం ఒక తాడు ముక్క కట్టినందుకు 3 ముళ్ళు వేసినందుకు వాడికి అన్ని రకాలుగాను చేస్తోంది. ఎంత ఇస్తున్నారు? దాన్నే బానిసత్వంగా ఎవరు అభివర్ణిస్తారు. నేను అదే చెప్తున్నా, ఆడది నాది అనుకుంటే బానిసత్వం కాదు, ఇది నీది అనుకుంటేనే బానిసత్వం వస్తుంది. ప్రతి మగవాడు నా పెళ్ళాన్ని నన్ను అర్థం చేసుకోదు, నా పెళ్ళాన్ని నన్ను అర్థం చేసుకోదు అంటారు, కానీ అసలు పెళ్ళాన్ని అర్థం చేసుకోండిరా అంట. కరెక్ట్. ఎంత కష్టపడతారు సార్? అసలు పెళ్ళాన్ని అర్థం చేసుకోండి. ఆడది తప్పు చేయాలి అంటే గడపే దాటాలా, కానీ మగవాడు తప్పు చేయాలంటే బాత్రూంలో కూడా వెళ్ళాలి, ఇంట్లో కూడా ఉండలేడు. గమనించాలి ప్రతి ఒక్కరు, నా మాట గమనించాలి ప్రతి ఒక్కళ్ళు. ఆడేంటి మగేంటి గమనించాల్సిన విషయం. వాళ్ళు లేకపోతే మనం లేము. ఇంటికి వచ్చేసరికి అన్నీ ఉండాలి, వంట చెయ్యాలి, అన్నీ చెయ్యాలి. ఇవాళ స్విగ్గీ, జొమాటో, టమోటా, ఆలుగడ్డ, నా పిండాకుడు ఏవో వచ్చి చచ్చినాయి, కానీ వాటి వల్ల రోగాలు కూడా వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. కానీ అమ్మ చేతి వంట, ఆలి చేతి వంట, కడుపున పుట్టిన కన్నబిడ్డ చేతి వంట దేనితోనూ పోల్చలేవు. అది ఎప్పటికీ జరగని పని. మీరు మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం సార్, రాములు సీత అన్యోన్యత గురించి మీరు చెప్పారు. వాళ్ళు కలిసి ఉంటాం ఒక పదం వాడారు, అది నాకు గుర్తు రావట్లేదు. ఇప్పుడు కూడా భార్యాభర్తలు అలాగే ఉంటే అసలు ఈ ప్రాబ్లమ్స్, ఈ వ్యత్యాసాలు రావు. నీకు చెప్పనా, విడాకులు తీసుకున్న వాళ్ళ ఎవరైతే ఉన్నారో నా వీడియోలు చూసి వాళ్ళు విడివిడిగా వచ్చి నన్ను కలిసినప్పుడు తిరిగి నేను మళ్ళీ వాళ్ళకి వివాహం చేశా. ఎంత బాగున్నారో, ఎంత చక్కగా ఉన్నారో. ఇలా నా దగ్గరికి చాలామంది వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోలేని ఆడబిడ్డలు కూడా నా దగ్గరకు వచ్చి వాళ్ళ కష్టం చెప్పుకొని ఆ బాధని పోగొట్టడానికి మార్గం తెలుసుకొని తల్లిదండ్రులకి బాధ కలగకుండా వాళ్ళు అనుకున్న జీవితం వదులుకోకుండా నిలబెట్టే అవకాశం నారసింహుడి బిడ్డ ఇస్తున్నాడు. ఒక ప్రాణం 2 దేహాల్లాగా బ్రతికిన వాళ్ళు సీతారాములు. ఆనాడు ఆ యుగంలో సీతారాముడు ఉంటే ఈ యుగంలో నా మహారాణి లతా రాఘవుడు. ఎస్ మై సెల్ఫ్ ఆనందంగా ఉన్నాం. నాన్న ఒకటి ఈ కొట్లాటలు, గొడవలు, తగాదాలు, అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు, అలకలు, ఓదార్పులు ఇవన్నీ ఉంటేనే ముచ్చటైన సంసారం అది. ఇవేమీ లేకపోతే లాడ్జికిను దానికి తేడా ఏముంది? అస్సలు ఉండదు సార్, అన్నీ ఉండాలి. కానీ ఆడదాని దగ్గర మగవాడు ఒక మెట్టు తగ్గితేనే వాడు ఎదుగుతాడు. ఇది తెలుసుకోవాలందరూ. ఎవ్రీవన్ ప్లీజ్. ఆడదాని దగ్గర, భార్య దగ్గరైనా, తల్లి దగ్గరైనా, బిడ్డ దగ్గరైనా ఒక మెట్టు తగ్గితే వాడి జీవితం సువర్ణమయం. తెలిసిన వాణ్ణి నేను, అనుభవించిన వాణ్ణి నేను, అనుభవిస్తున్న వాణ్ణి నేను. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతివాడు. దొరుకుతాయి అద్భుతమైన అంగాంగ సౌష్ఠవాలు కలిగిన అందమైన ఆడవాళ్లతో రతి క్రీడలో, శృంగారంలో బొచ్చుడు దొరుకుతాయి. కానీ నీ తర్వాత ఇంకొకడు ఉంటాడు, దానికి నీ తర్వాత ఇంకోడు ఉంటాడు. కానీ నీ భార్యకి నువ్వే. కాబట్టి అంగట్లో దొరికే సరుకు కన్నా అమ్మఒడి లాంటి ఆలితని మించిన ఏ దేవత లేదు. బాగా చెప్పారు సార్. కాబట్టి మీరు ఏ తప్పు చేసినా ఇంటికి వెళ్ళగానే అరుస్తుంది, కొడుతుంది, తిడుతుంది, కన్నీరు పెడుతుంది. మళ్ళీ దగ్గరకు తీసుకొని ఎప్పుడు తిన్నావో ఏమో రా అని ఇంత అన్నం పెట్టి అక్కున చేర్చుకొని గుండెల మీద పడుకోబెట్టి మళ్ళీ సుఖాన్ని అందిస్తుంది. అది ఆడది. అంటే ఈ జనరేషన్లో కూడా అంటే ఇప్పుడు ఉన్నారు. మాకు తెలిసిందంతా ఇప్పుడు ఎవరో ఎందుకు నేనే ఉండి చావలా, నాకు ఏ అలవాట్లు లేవు. 2000 లేదు, నేను చెప్తున్నా, నాకు ఏ అలవాట్లు లేవు. కానీ కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. ఒక్కొక్కసారి నేను నా భార్య మీద నోరు విడుచుకొని పడిపోతా కోపం వచ్చినప్పుడు. మళ్ళీ అంతా సద్దుమడిగినాక నా భార్య నన్ను చక్కగా చక్కదిద్దుతుంది. పోనీలేండి, ఇలాంటివి వస్తుంటాయి పోతుంటాయి, మనం సంతోషంగా ఉండాలి అని దగ్గర తీసుకుంటుంది. మేడం హ్యాట్స్ ఆఫ్ టు యు మేడం. నా మహారాణి మరి. కాబట్టి నన్ను పాలిస్తోంది. కాబట్టి ప్రతివాడు ఒక మెట్టు దిగితే
జీవితం సువర్ణమయం. అక్కర్లేని అహంకారాలకి ఈగోలకి పోతే సర్వనాశనం. నువ్వు అన్నీ ఇస్తే ఆడది ఇంకో తప్పు ఎందుకు చేస్తుంది? నువ్వు అన్ని రకాలుగా అండగా ఉంటే ఇంకొకరితో ఎందుకు పోతుంది? నువ్వు అన్ని రకాలుగా ధైర్యాన్ని ఇస్తే అది ఇంకో దారిలో ఎందుకు వెళుతుంది? కరెక్ట్ మీరు చెప్పింది. తప్పు మగవాడి దగ్గరే మొదలవుతుంది. కానీ ఏం చేస్తావు? నన్ను అర్థం చేసుకోదు. అసలు దాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు? 20-25 కనిపెంచిన తల్లిదండ్రుల్ని నువ్వు కట్టిన తాడు ముక్కకి విలువిచ్చి 75 నీకు ఊడిగం చేయడానికి వస్తున్న మనిషిని నువ్వు ఎలా చూడాలి? ఎలా చూస్తున్నావు? అందరికీ ప్రేమపూర్వకంగా మనఃపూర్వకంగా అభ్యర్థన చేస్తున్నా, విన్నపాన్ని తెలియబరుస్తున్నా మన అమ్మలు, మన తల్లులు, నీ భార్యని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో, జీవితం సువర్ణమయం చేసుకో. సూపర్ సార్, బాగా చెప్పారు. మీరు మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు మాట్లాడాం. సీతారాములు వారి గొప్పతనాన్ని చెప్పాం. ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక యుగంలో భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని చెప్పాం. జరుగుతున్నటువంటి చాలా వాటి గురించి మాట్లాడుకున్నాం. చాలా క్లారిటీగా, నాకే కాదు మా ప్రేక్షకులకందరూ కూడా అర్థమయ్యే విధంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే నాన్న, శుభం భూయాత్. అందరూ క్షేమదాయకంగా ఉండాలన్నదే నా కోరిక. ఇంతే. మంచి సార్, థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.